ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఎప్పుడు ఎలా పడిపోయానో సరిదిద్దుకోవడానికి ఒక ప్రత్యేకమైన కూడికను మీరు ఏర్పాటు చేశారు. ఈరోజు సరి చేసుకున్న వాడిగా, సరిదిద్దుకున్న దానిగా, నా బ్రతుకులను, నా కుటుంబాన్ని చక్కబెట్టుకున్న దానిగా, తిరిగి నీ కృపను నేను పొందుకున్న దానిగా, వాడిగా ఉండాలని ఆశతో నీ పాద సన్నిధికి వచ్చాను. నాతో మాట్లాడండి. ఏ విషయంలో తప్పిపోయానో, ఎక్కడ జారిపోయానో, నీ మార్గము నుండి ఎక్కడ తొలగిపోయానో, పాపములో ఎక్కడ పడిపోయానో, నా అంతరింద్రియాలన్నిటిని ఎరిగిన తండ్రి, నన్ను ఒకసారి పరిశీలించి, పరిశోధించి నాతో మాట్లాడండి ప్రభువా. నాతోనే మాట్లాడండి. నా బ్రతుకును సరిదిద్దుకోవడానికి నాతో మాట్లాడండి యేసయ్యా. తిరిగి నూతన కృపను నేను పొందుకోవడానికి, తిరిగి నీ సంఘంలో సత్తువు కలిగిన వ్యక్తిగా నిలబడడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఎదురు చూస్తే నిశ్చయంగా ఈరోజు శుద్ధీకరించబడిన వ్యక్తిగా, నూతన బలం పొందుకున్న వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతా. హృదయంలో అడగండి, యేసయ్యా పరిశీలించు. హృదయాంతరంగాలు ఎరిగిన తండ్రి, ఏ మూల ఎక్కడ అడుగున పడిపోయిందో ఏ పాపం నాకు తెలియచి శుద్ధి చేసుకున్న కృపను అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయను బట్టి 2024 సంవత్సరం 11 నెలలు కాచి కాపాడి 12 నెలలో ప్రవేశపెట్టి ఈ 13వ తారీఖు నందు శుద్ధీకరణ కుడికగా ఈ రాత్రి నీ పాద సన్నిధిలో గడుపుటకు మమ్మల్ని పిలిచిన తండ్రి, నీకు స్తోత్రం. నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో ఎక్కడ శుద్ధి చేసుకోవాలో మాకు తెలియజేసి, శుద్ధి చేయబడినటువంటి వ్యక్తులుగా ఈ రాత్రి మేము వెళ్ళున్నట్లుగా మా బ్రతుకులను కడిగి నీ వాక్యముతో ఉదక స్నానము చేయించి నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుని ముందుకు వెళ్ళగలిగిన కృపను మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చెప్దాం ప్రజలు హల్లెలూయా. చాలా ఫ్రీగా ఉంది, ముందుకు వచ్చి కూర్చోవచ్చు. అటు ఇటు తిరగకుండా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా దయచేసి నా మాటలు ఈ పూట వినాలని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఎందుకు అంటే, ఎన్ని సంవత్సరాలు మనం వ్యర్థంగా సుఖం లేని సంవత్సరాలు, ఆనందం లేని సంవత్సరాలతో నిట్టూర్పులు విడుస్తూ దుఃఖపడుతూ ఈ సంవత్సరం కూడా ఇలానే గడిచిపోయింది. ఏ మేలు నా బ్రతుకులో లేదు, ఏ సంతోషం నేను పొందుకోలేదు అనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతన ఆశను దేవుడు పుట్టిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అనుకున్నాను, ఒక ఉద్యమం రావాలి సంఘాల్లో, ఒక బలమైన ప్రార్థన ఆత్మచేత నింపబడాలి ప్రతి ఒక్క వ్యక్తి, ఎదుటి వారి గురించి విజ్ఞాపన చేయగలిగినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడాలి, నింపబడాలి. అంగలార్ప విద్య వాళ్ళ జీవితాల్లో తెలుసుకోవాలి. మన దగ్గర ఒకవేళ చదువు లేనటువంటి వారు, ఎక్కువ చదువుకోలేనటువంటి వారు ఉన్నా, వారికి తెలిసిన విద్య ఏంటి అంటే ఏమై ఉండాలి? అంగలార్ప విద్య అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అంగలార్పణ విద్యను అభ్యసించి అనేకుల గురించి ప్రార్థన చేసి అనేకుల జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగించినట్లుగా
ప్రయాస పడగలిగినటువంటి ఒక శ్రేష్టమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా సంఘం మార్చబడాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూడిక అనే దాన్ని ఏర్పాటు చేయడానికి ముందు, ఆ ఆలోచనకు రాకముందు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆలోచన చేసుకుంటున్నప్పుడు, ఒక రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు అని అన్నాడు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏం ఉపయోగం? మొదట నువ్వు ప్రార్థన కాదు, నువ్వు చేయాల్సింది శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబం ఒక్క డెక్క కూడా విడవబడకుండా మందిరానికి రావాలి అని గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని గోజాడుతున్న నిజమే, బాగానే ఉంది. ప్రార్థన ఒక్కటే సరిపోదు. ఆ ప్రార్థనకు బలం రావాలంటే ప్రతి ఒక్క వ్యక్తి శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో ఉన్న సత్యాలను ఎరిగి వాటిని అనుసరించే వారిగా వాళ్ళు మార్చబడాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అనుసరించి నడిచేవారుగా వాళ్ళు తమ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి అలాంటి బోధ చేయి. ఇదివరకు 1, 2 ఆ 3 విషయాలు, 4 విషయాలు, ప్రార్థన చేయడానికి 4 విషయాలు, ధన్యతలకు 4 విషయాలు, ఆశీర్వాదాలకు 5 సంగతులు, ఇలా అనుకుండేవాడిని. అరే బాబు, ఇవన్నీ కాదు, ఇవన్నీ లోకల్ అందరూ చెప్తా. అట్లా కాదు. వాక్యం నువ్వు ధ్యానం చేయి. దేవుడు నీ హృదయాంతరంగాలు ఏముంచాడో అది చెప్పు. ఏ మొహమాట పడాల్సిన అవసరం లేదు. దుష్టుడికి నువ్వు చేస్తుంది పాపం అని చెప్పకపోతే నీవే అపరాధివే, వాని ప్రాణానికి ఉత్తరవాది నీవే. చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. చెప్పకపోతేనే నువ్వు తప్పు చేసిన వాడవుతావు. ఎజ్కేల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట అదే. దుష్టుడికి నువ్వు చెప్పకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. చెప్పిన తర్వాత వాడు మార్చుకోకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఇంకా పౌలు అంటాడు, ఇంకా ఒక అడుగు ముందుకేసి, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాడిని ఒక అన్నునిగా, సుంకరిగా భావించు, వదిలేసేవాడిని. వాడు మారడు. కానీ చెప్పడం అనేది బాధ్యత. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు యెహోషువను జ్ఞాపకం చేశాడు. యెహోషువ కూడా ఒక బలముతో దేవుని సన్నిధిని, శక్తిని అనేకులకు కనపరుస్తూ తన ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడిపిస్తున్న సందర్భంలో అనేకుల గుండెలు నీరైపోయాయి. అయ్యో, ఇశ్రాయేలు వస్తున్నారు, ఎద్దు బీడును నాకివేసినట్లుగా నాకివేస్తూ ప్రతి వ్యక్తిని జయించుకుంటూ వస్తున్నారు, అయ్యో ఎవరు నిలబడతారు అని రాజులు సైతం సంధి చేసుకున్న సందర్భాలు. దేవుడు వారి జీవితంలో జరిగించిన శూర్యకార్యాలను బట్టి ఎవరు విన్నా సరే ఆ దేవుని గణపరిచే విధంగా, వారికి లోబడే విధంగా వారి దగ్గరకు వచ్చిన సందర్భాలు. ఇంకా కొందరైతే ఎన్నో రోజులుగా వాళ్ళ కోసం ఎత్తుక్కుంటూ వస్తున్న వారిగా బట్టలు చింపుకొని, చెప్పులు పాతగిలిపోయి, ద్రాక్షరపు తిత్తులు ఎండిపోయినట్లుగా ఉంచి నాటకమాడి వచ్చి, అయ్యా మేము దూరదేశం నుంచి వస్తున్నారు, మీ దయదలిస్తే ఈ ఊర్లో ఇక్కడ ఉంటామని సంధి చేసుకోవడానికి వచ్చారంటే వారి భయం ఎంత ఇదిగా ఉందో చూడండి. మనం నీతిగా, నిజాయితీగా దేవుణ్ణి కలిగి బ్రతుకుతుంటే మన పక్క వారందరికీ కూడా భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడే దాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కలిగిన దేవుణ్ణి, నువ్వు కలిగిన ప్రవర్తన ఎదుటి వారికి ఏం చేస్తుందంటే ఒక భయం. మన జోలికి రావాలన్న ఒక భయం, మనతో తెగించేదన్న అనాలన్న ఒక భయం, మన గురించి మాట్లాడాలని ఒక భయం రావాలి. దేవుని భయం మనల్ని బట్టి అటు ఇటు రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ఆ దేవుణ్ణి మందసాన్ని మోస్తూ, ఆ దేవుణ్ణి మందసం మోస్తున్నటువంటి యాజకులను అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆ నడిపింపులో, ఆ త్రోవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భయం వచ్చింది.
అనేకులు భయపడి ఎరుకో వాళ్ళు ఏం చేశారంటే లోపలికి రాకుండా ప్రాకారాలు మూసేసుకున్నారు. అంటే గవినులు మూసివేశారు. చుట్టూ ప్రాకారాలు ఉంటే దానికి మెయిన్ ద్వారం ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేశారు, క్లోజ్ చేసేసారు. ఇంకెవరు రావడానికి లేదు. ఆ కోటలు చాలా ఎత్తైన కోటలుగా ఉన్నాయి, ఎక్కి రాలేరు. ఒకవేళ ఎక్కి రావాలని పైన ఉన్నటువంటి వాళ్ళు పైనుంచి ఆయుధాలను వేస్తే కింద ఉన్న వాళ్ళని చంపడం చాలా ఈజీగా. అందుకని ఎవరు అంత త్వరపడి ఆ యొక్క ప్రాకారానికి దగ్గరికి పోరు, దూరంగానే ఉంటారు. సో వాళ్ళు ఆ ఎరుకో రాజు లేకుండా ప్రజలందరూ కూడా ముట్టడి వేయడానికి ముందుగానే తలుపులు బిగించుకుంటే వీళ్ళు ముట్టడి వేసి 7 రోజులు దేవుని స్తుతిస్తూ తిరిగి 7వ రోజు అందరు కలిసి దేవుని గణపరిచి యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ కేకలకు ఏమయ్యాయి, ఎరుకో పట్టణపు గోడలు కూలిపోయావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని నమ్మి ఆయన మార్గంలో నడుస్తూ మందసాన్ని వెంబడిస్తున్న వారి నోట అంత శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలకు కోటలు కూలిపోవడం, ఎంత బలం ఆ నోట మాటల్లో ఉంది. అంతటి శక్తిని దేవుడు వారికి కనపరుస్తూ ఇస్తూ బలపరుస్తూ, ఐగుప్తులో దాదాపుగా 10 అద్భుత కార్యాలు దేవుడు జరిగించి మహోన్నతుడైన దేవుడని అందరూ తెలుసుకునే విధంగా ఫరోనే కఠినపరుచుకున్నట్టు, ఫరోనే మా దగ్గర ఉండొద్దు, మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి అని సాగనంపగలిగిన స్థితిలోకి వచ్చే విధంగా దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి ఎరుకో కోటగూడలు కూల్చిన తర్వాత అందరితో ఒకటే ఒక మాట చెప్తాడు, ఇది శాపగ్రస్తమైనది, ఈ శాపగ్రస్తమైన దానిలో నుంచి ఏది మీరు తీసుకోకూడదు. ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది, ఏ వస్తువు ఏది కూడా మీరు తీసుకోకూడదు, తీసుకున్నవాడు శాపగ్రస్తుడైపోతాడు అని ప్రకటన చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రోషము కలిగి తీర్మానం చేశారు, శపథం కూడా చేశారు. అక్కడ రాయబడి అనమాట శపథం అంటే ఆనబెట్టడం, లేకుంటే దాని మీద గట్టిగా నేను ఉంటానని చెప్పడం. ఇది శాపగ్రస్తమైంది, దేన్ని ముట్టుకోకూడదు. అవును, ప్రభునామను మేము ముట్టుకోం, ఈ రోజు నుంచి మేము నీ మాట చొప్పున నడుస్తామని శపథం చేసిన వాళ్ళు, తీర్మానం తీసుకున్న వాళ్ళు, ఆ తీర్మానాలు శపథాలు దేవుని సన్నిధిలో బలాన్ని కలిగి నడిచిన వాళ్ళు, మందసాన్ని వెంబడించిన వాళ్ళు, బంగారు కనిపించగానే, మంచి వస్త్రం షీనారు పై వస్త్రం కనిపించగానే, కాస్త వెండి కనిపించగానే మనసు మారిపోయింది. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మందసం సంఘమును వెంబడిస్తున్న వాళ్ళే, ఆ మందసాన్ని నడిపిస్తున్న నాయకుని వెంబడిస్తున్న వాళ్ళే, ఆ మందసాన్ని వెంబడిస్తున్న దానిని బట్టి మధ్యలో ఉన్నట్టు యోర్దాను దాటిన వాళ్ళే. ఇప్పుడు యోర్దాను ఎలా దాటారు చెప్పండి, యోర్దాను ఎలా దాటారు? మోషేలాగా యెహోషువ ఏమన్నా చెయ్యెత్తాడా? ఎత్తలేదు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్తాను, మోషే నడిపించిన పద్ధతి వేరు, దేవుడు మోషేకి ఇచ్చిన ప్రత్యక్షత వేరు, ఆయన తర్వాత వచ్చినప్పుడు యెహోషువకి ఇచ్చిన ప్రత్యక్షత వేరు, ఆ నడిపింపు వేరు. అందుకే నేను సంఘంలో కూడా చెప్తాను, మన దివంగత మన యొక్క ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత వేరు, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత వేరు. ఎవరి నడిపింపు వాళ్ళది. అలా లేదే, అలా లేదు, ఇలా లేదు, అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఉండదు, మారుద్ది, మార్చుకోవాలి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యోర్దాను ఎదురైనప్పుడు మోషేకు చెప్పినట్లుగా సాగిపోండి, నీ కర్ర ఎత్తమని చెప్పలేదే. కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు, వారికి ప్రత్యక్షతను ఇస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. యోర్దాను ఎదురైనప్పుడు అని చెప్పాడు, మందసము మోస్తున్నాడు యాజకులు మొదట నడవాలి.
ఎప్పుడైతే మందసం మోస్తున్న యాజకులు మొదట నడుస్తూ పొంగి పొర్లి పారుతున్న యోర్దాను యొక్క ఏటి గట్టుల మీద ఆ అడుగులు పెట్టగానే వాళ్ళ పాదాలు ఆ నీటిని తాకగానే ఏకరాశిగా నిలబడిపోయి దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే మందసానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనం చూస్తాం, వీళ్ళు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మందసాన్ని మోసుకుంటూ తీసుకువెళ్ళారు, మందసాన్ని వెంబడించారు. వాళ్ళు అడుగు పెట్టగానే పాయలైపోయింది, అడుగు పెట్టగానే ఏకరాశిగా నిలబడిపోయింది. ఇప్పుడు ఆ మందసం మోస్తున్న యాజకులు వాళ్ళందరూ దాటేంత వరకు కూడా ఆ మధ్యలో అలానే నిలబడిపోయారు. అందరూ దాటాలి, ఒక్కొక్కరు అందరూ దాటేంత వరకు. అంతకుముందు అలా జరిగిందా? అందరూ కలిసి వెళ్ళారు సముద్రం. అందుకని ఒకే మేఘం కింద సముద్రంలో బాప్తిసం పొందారన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకటే. ఇప్పుడు వీళ్ళు మోస్తూ నిలబడ్డ దాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో విడుదల, వాళ్ళ జీవితంలో కార్యం, వాళ్ళ జీవితంలో ఒక త్రోవ కలిగింది. ఆ త్రోవలో వాళ్ళు క్షేమంగా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరేంత వరకు ఆ మందసం మోస్తున్న యాజకులు ఎక్కడ నిలబడాలి? అక్కడే నిలబడాలి. వాళ్ళు నడుస్తున్నప్పుడు నిలబడిపోతే వాళ్ళు మందసాన్ని ఎత్తుకొని, ఇప్పుడు ఒకవేళ మీరు కానీ నీళ్లు ఎండిపోయిన నదిని చూస్తే ఎట్లా ఉంటుంది? కొద్ది లోతుగా ఉంటుంది. వాళ్ళు మందసాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలబడ్డ తర్వాత ప్రజలందరూ దాటేంత వరకు కూడా నిలబడ్డారు. తర్వాత దాటిన తర్వాత ఆ నిలబడ్డ రాళ్ళను తీసి సాక్షాత్కరంగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ విధంగా ఆశ్చర్యకార్యాలు జరిగించి యెరికో కోటగూడలు కనీసం యుద్ధము చేయకుండా స్తుతుల మూలంగానే కూల్చి, శాపగ్రస్తం మీద మీరు తీసుకోకూడదు అన్నప్పుడు వీళ్ళు శపథము చేసి ఉంటాం, అలానే ఉంటాం, ఇలానే ఉంటాం, దేవుని కోసం ప్రాణం ఇస్తాం, దేవుని సన్నిధి విడిచిపెట్టాం, ఆయనే వెంబడిస్తాం అని చెప్పిన వారి జీవితాల్లో బంగారాన్ని చూడగానే, వెండిని చూడగానే, వస్త్రాన్ని చూడగానే దాచుకోవాలని ఆలోచన పుట్టింది. దొంగిలించాలనే కోరిక కలిగింది. ఏంటంట? దొంగిలించి దాచుకున్నాడు, బొంకి గుడారంలో దాచుకున్నాడు. ఇప్పుడు ఇంత బీభత్సమైన కార్యాలు దేవుడు జరిగించి జయకరమైన విధంగా నడిపించిన దేవుడు, దాని తర్వాత ఒక హాయి అనే చిన్న పట్టణం మీదకి వెళ్ళడానికి అనుకున్నారు. అది చాలా చిన్నదండి, వేగుల వారు చెప్పారు. ఒక 3000 మంది వెళ్తే చాలు అనుకుని వెళ్తే వాళ్ళు తరిమి కొట్టారు. అపజయం ఎదురైపోయింది. అరే, ఇంత మహోన్నతమైన కార్యాలు జరిగించిన దేవుని యొక్క సన్నిధి తోడుగుండి కూడా మేము అపజయం ఏంటి ప్రభువా? ఎందుకని మా జీవితంలో జయం లేకుండా పోయింది? ఇప్పటి వరకు మాకు జీవితాలు తోడుగుండి అనేకమైన కార్యాలు జరిగించిన నీవు ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి జయించని స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటి? ఇంతేనా మా బ్రతుకు? ఇక్కడ దాకా తీసుకొచ్చి మా బ్రతుకు అపజయం పాలైపోయింది ఏంటి అని యెహోషువ దేవుని సన్నిధిలో మోకాలుండి ఏడుస్తూనే ఉన్నాడు. ప్రభువా, ఇప్పటి వరకు పోయిన జయం ఏమైపోయింది? ఇప్పటి వరకు నడిపించిన నీ ఆత్మ సన్నిధి ఏమైపోయింది? మందసం కలిగిన మా బ్రతుకులో కూడా జయం లేకుండా పోయింది ఏంటి ప్రభువా? ఏంటి ఎందుకని జయకరమైన జీవితం లేకుండా పోయింది? ఎందుకని ఓడిపోయారు? ఎందుకని నీ నామము పెట్టబడిన ప్రజలు హతులైపోయారు? వేదన, పరిశుద్ధులు కూలిపోతుంటే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా మోషే చెయ్యి వెత్తినప్పుడు జయము చేయి దించినప్పుడు అపజయం కలిగింది. దించిన ఒక క్షణంలో, దించిన ఒకవేళ ఒక నిమిషం దించాడు అనుకోండి, ఆ దించిన ఆ నిమిషంలో ఎవరొకరు చనిపోయి ఉండేవాళ్ళుగా. అందుకని అలా చనిపోకూడదనే పరిగెత్తుకుంటూ వెళ్ళి యెహోషువ హూరులు ఏం చేశారు? మోషేకు యొక్క చేతులకు సాయపడి భుజాల మీద పెట్టుకొని బండను ఆధారం చేసుకుని నిలబెట్టి ఆయన చేతులు నిలిపినటువంటి వారు ఇప్పుడు ఆయన కళ్ళ ఎదుటనే ఒక ప్రాణము కూడా చావకూడదు, ఒక వ్యక్తి నశించిపోకూడదు, ఎంతో ప్రయాసపడి 40 సంవత్సరాలుగా తిరిగి ఇక్కడికి వచ్చాము.
సో ఇప్పుడు ఇంకా ప్రవేశించే టైంలో ఏంటి ఈ యొక్క దారుణమైన స్థితి, ఈ అపజయం ఏంటి? దీన్ని బట్టి అనేకులకు బలం వస్తుంది కదా, ఇప్పుడు అంత శక్తి లేదు వాళ్ళకు, ఇప్పుడు అంత బలం లేదు వాళ్ళకు, ఇప్పుడు దేవుని సన్నిధి వాళ్ళకు తోడుగా లేదు, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చనే ఆలోచన అనేకులకు వస్తుంది కదా. నీ సన్నిధి రాకపోతే ఎట్లా ప్రభువా, నువ్వు లేకపోతే ఎట్లా ప్రభువా, నువ్వు విడిపించకపోతే ఎట్లా ప్రభువా, నీ కాపుదల లేకపోతే ఎట్లా తండ్రి అని యెహోషువ దేవుని సన్నిధిలో మోకరిల్లి అడుగుతూ ఉంటే దేవుడు అన్న మాట చూడండి, చూద్దాం. దేవుడు అన్న మాట ఆ పైన 10వ వచనం. నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. దీనికి చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయనేమో బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, వేదన పడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గోనెపట్టె కట్టుకున్నాడు, అంగలారుస్తున్నాడు. అయ్యా, ఇది మా జీవితాలకు ఎందుకు ఈ అపజయం కలిగింది? ఇప్పటి వరకు నీ సన్నిధి ఉన్నది, నీ ప్రత్యక్షతలో మాకు అనేకమైన జయకరమైన బ్రతుకులు కలిగి ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నారు తండ్రి అంటే ఆయన అంటాడు, అసలు నువ్వు ఎందుకు మొహం నేల మోపుకొని ఉన్నావు? అసలు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ముందు ప్రార్థన కాదు అన్నట్టుగానే ఉంది. నువ్వు ఇక్కడ ముఖం నేల మోపు ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు అంటే ఈ మాటను బట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళ బ్రతుకు ఏంటో సరిగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ కాపుదల కావాలి, అయ్యా అపజయం ఎదురైంది ప్రభువా, నీ నామానికి అవమానం వస్తుంది అయ్యా అంటే నువ్వు చేయాల్సిన ముందు ప్రార్థన కాదు. ఏమంటున్నాడు? చేయమంది ఇప్పుడేంటి ఇంకొద్దిగా ప్రార్థన చేయి అన్నాడా? ఇంకొక గంట సేపు ప్రార్థన చేయి అన్నాడా? ఆయన ఎంతసేపు అంగులారుస్తున్నాడు, వేదన పడుతున్నాడో, దుఃఖపడుతున్నాడో మనకు తెలియదు, కానీ ప్రార్థన మధ్యలో ఆపేశాడు. నువ్వు ఇంకా ఇట్లా మొహం నేల మోపుకుంటే ఎట్లా? ముందు చేయాల్సింది, నీ ప్రజల్లో ఎవరున్నారు? శాపగ్రస్తమైంది, నీ ప్రజలు పాపం చేసి ఉన్నారు. ఏంటంట? ప్రజలు అంటే ప్రజల్లో పాపం ఉంటే, ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా తిరిగితే, ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయి బ్రతుకుతే వాళ్ళ జీవితాలకి సమాధానం రాదు, నెమ్మది రాదు. కాబట్టి మొదట శుద్ధి చేయాల్సింది ప్రజల్లే, ముందు అంగలారిస్తే కాదు, ఏడుస్తే కాదు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్తాను, సమూయేలు కాలంలో 20 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసే ఉన్నాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఆ ప్రార్థన అంగీకరిస్తే వారికి జయం రావాలి కదా, వాళ్ళ జీవితాల్లో ఉన్న బాధ దుఃఖం పోవాలి కదా, పోలేదు. చేస్తూనే ఉన్నాడు, అంగలారుస్తుంది. 20 సంవత్సరాలు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇంకెంతకాలం అయ్యా అంటే, నువ్వు ఎంతకాలం అన్నా ఉండు, నీ బ్రతుకును మార్చుకోపోతే ఇంతే ఉంటావు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అష్టోరోతు దేవతలు, బయలు దేవతలు తీసివేసి మీ దేవుడు యెహోవాను మాత్రమే సేవించండి, అప్పుడు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తాడు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మిస్పాలు అందరూ చేరి నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించి పాపాత్మలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? ప్రియ దేవుని సంగమా, నీ కోసం కన్నీరు కార్చే వాళ్ళు ఒకరున్నారు. ఒకవేళ నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, నీ రక్త సంబంధికులు అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న కన్నీటి ప్రార్థన కొన్ని ఏండ్లకు, కొన్ని రోజులుగా వ్యర్థమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో ఇంకా పాపం ఉంది. అదే మాట నేను చెప్పాలనుకున్నాను. ఎన్ని సంవత్సరాలుగా పేరుకోకపోయిన పాపాన్ని దేవునికి ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి లోబడక ఇష్టానుసారంగా బ్రతికిన జీవితాన్ని ఒక వ్యక్తి మార్చుకోగలిగినప్పుడే వారి నాయకుడు ప్రార్థన అయిన దేవుడు అంగీకరిస్తాడు, వారికైనా విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘానికి వచ్చినంత మాత్రాన, సంఘానికి ఇచ్చినంత మాత్రాన
బ్రతుకు మార్చుకోకుండా, జీవితంలో ఉన్న వ్యర్థతను తొలగించుకోకుండా వస్తే ఆ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలాసార్లు వాళ్ళ జీవితంలో ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుద్ధి చేసుకోవాల్సింది. అందుకని అంటున్నాడు, నువ్వు ఇక్కడ నేల మొహం మోకొని బాధపడతావు, వేదన పడతావు, దుఃఖపడతావు. నువ్వు చేయాల్సింది మొదట ప్రార్థన కాదు. ఆ ప్రార్థన అంగీకరించడానికి ముందుగా వాళ్ళ హృదయాంతరంగాల్లో పాపాన్ని నువ్వు శుద్ధి చేయాలి. శుద్ధి చేసుకునే విధంగా వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ ఆలోచనలు మార్చాలి. అందుకని మనం చదివిన మాటలో ప్రభు ఏమంటున్నాడంటే, ప్రార్థనను మధ్యలో ఆపేసి అంటున్నాడు, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. ఏంటంట? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఏం చేశారు? పాపం అంటే ప్రతి పాయింట్ ప్రభు చెప్తున్నాడు. చూడండి, ప్రతి పాయింట్ ఏం చేశారు వాళ్ళు, పాపం ఏం చేశారంటే ఆ 7:11 మొదట నా నిబంధనను మీరి ఉన్నారు. నిబంధన చేశారు. వీళ్ళు కూడా శబ్దం ఏంటి అక్కడ మనగానే మీరు చూడండి, 6:26 ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను. చాలు ప్రజలందరి చేత శబ్దం. మనం కూడా చాలాసార్లు సంఘంలో ఆమేన్ ఆమేన్ అంటుంటారు. కొన్నిసార్లు ఉంటామని చెప్తుంటారు, కొన్నిసార్లు అలానే చేస్తామయ్యా అంటుంటారు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఏ మాటకు లోబడి అలా ఉంటానని చెప్పావో, అలా చేస్తానని చెప్పావో, ఆ మాట లోపడకుండా ఎదురు తిరిగితే అది నిబంధనను మీరినట్లు అవుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచితంగా నీ మాటలు నీ నోటి నుంచి రానియకము. తర్వాత సారీ ప్రభా తప్పైపోయిందని దూత ఎదుట చెప్పొద్దు. నీ దేహానికి అంటే కలిగే శిక్ష నీ నోటి వలన కలగకూడదు అని చెప్తాడు. ఆత్మావేశం వచ్చినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, ప్రేరేపించబడినప్పుడు, ప్రార్థనలో మనం పలికే ప్రతి మాటకు దేవుడు లెక్క చూస్తాడు. ప్రతి మాటను ఆయన కౌంట్ చేసుకుంటాడు. చాలా మంది ప్రార్థించి మర్చిపోతారు, ప్రార్థించి తీర్మానం చేసి మర్చిపోతారు, దేవుని సన్నిధిలో ఇలా ఉంటామని మర్చిపోతారు. ఇంక ఎస్పెషల్గా నూతన సంవత్సరం రాగానే ఇంకా అనేకులు ఎన్నెన్ని రకాల తీర్మానాల్లో వస్తాయో. ఈ సంవత్సరం నుంచి నేను అలా ఇలా, నేను అట్లా ఇట్లా, ప్రార్థన జీవితం ఇట్లా, ప్రార్థన సమయం ఇట్లా, ప్రార్థన కొడుకులకి ఇలా అట్లా ఇట్లా. మహా అయితే ఒక నెల వస్తారు, జనవరి నెల మాత్రం రెగ్యులర్గా మంగళవారాలు శనివారాలు వస్తారు. తర్వాత బిజీ. మరి దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు అంత బిజీ లేకుండా చేయాలి అంటే ఏమి ఉద్యోగం ఏమీ లేకుండా ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు మాకు ఉద్యోగాలు తెచ్చి అడిగేటట్టుగా ఉంటే కానీ మందిరానికి రారా? ఇంత దారుణమైపోతున్నారు, నిబంధన మీరిపోతున్నారు. ఏ మాట అయితే పలుకుతున్నారో, ఏదైతే చేస్తామని వాగ్దానం చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఉంటామని చెప్పుకుంటున్నారో ఆ విధంగా ఉండట్లేదు. శపథం చేసిన వాళ్ళు ఆ నిబంధన మీరిపోయారు. అరే నేను దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకున్నాను కదా, ఇక మీద నేను పాపం చేయను, ఇక మీద నేను ఇలా ఉంటాను అని నేను దేవునితో నేను సమాధాన పడ్డాను, చెప్పుకున్నాను. కాబట్టి ఇక మీద నేను అలా ఉండకూడదని ఆలోచన లేదు. మీరిపోయాడు, నిబంధన మీరిపోయి శాపగ్రస్తమైంది ముట్టుకోకూడదు అని పై వచనంలో ఉంది. ఏమని అంటే అక్కడ రాయబడిన మాట, ఈ పట్టణంలోని దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపించబడెను, శపింపబడిన దానిలో కొంచెమైనని మీరు తీసుకొని నెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలమునికే శాపం తెప్పించిన వారు అవుతారు. కొంచెం తీసుకున్నా. ఇప్పుడు ఆకాన్ని తీసుకున్నది కూడా ఎంతమ్మా? ఏమైనా తీసుకున్నాడా? చాలా తక్కువ, చాలా తక్కువ. 50 తులముల బంగారు కమ్మ, షీనారు పై వస్త్రం. తర్వాత అక్కడ ఎన్ని తులంలో వెండి ఉంటుంది, ఆ వెండి చాలా కొద్దిది వాస్తవానికి. అంటే ఆయన సన్నిధిలో కొద్ది శాపగ్రస్తమైనది కూడా మన బ్రతుకులో ఉండకూడదు, ఒక్కడి కూడా ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు
ముందు శుద్ధి ఏ విషయంలో అంటే నిబంధన. ఈరోజు నువ్వు ఏ దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వేం పలికావో, ఏ విధంగా దేవుని నిబంధన చేసుకున్నావో, నేను ఇలా ఉంటాను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా, ఇలా వస్తాను ప్రభువా, ఇలా ఇస్తాను ప్రభువా అని ఎన్నో మాటలు చెప్పి అలా ఉండకపోతే ఏం మీరినట్టు? దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన మీరినట్లు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా నీ బ్రతుకులో 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖు, ఒకవేళ 31వ తారీఖు వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా ఈ సంవత్సరం నేను ఇక్కడ ఇలా అలా ఏ మాట పలికే సంవత్సరం అయిందా గుర్తుందంటారా? అందుకనే మర్చిపోయిన వాటిని గుర్తు చేయండి ప్రభువా. ఒప్పుకోలేకుండా వదిలిపెట్టిన వాటిని ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? దేవుడు గుర్తు చేయాలి. ఇంకా అలానే మూలన ఉండే ఎక్కడో ఉంటే దాన్ని బట్టి ఫలితం రాదు, దాన్ని బట్టి మన జీవితంలోకి దేవునికి దీవెన రాదు. కాబట్టి ఈరోజు దేవుడితో నువ్వు చేసుకునే నిబంధన నువ్వు మీరిపోయావేమో, అందుకని మీరిపోయారు అంటూ ఇంకేమంటున్నాడు? శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. అందుకనే చూడండి, శపితమైన దాంట్లో కొంత తీసుకుని దొంగిలి బొంగి తమ సామానులు దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై. ఈరోజు మన బ్రతుకులో శాపం రావడానికి గల కారణం ఏంటి? ఎందుకని శపించబడిన వారిగా బ్రతుకుతున్నాం? సంతోషం లేకుండా పోతుందంటే నిబంధన మీరిన వారిగా ఉన్నామేమో, ఫస్ట్ దొంగిలిన వారిగా ఉన్నామేమో. ఒకవేళ మనకు అనుకోవచ్చు, మేము ఏ ఇంటికి వెళ్ళి ఏ దొంగతనం చేయలేదండి, ఎవరికి అన్యాయం చేయలేదు అంటే మీకా గ్రంథాలు అంటారు మీరు దొంగలు. ఉందా మాట? ఏ విషయంలో దొంగతనం? వాక్యం తెలియని వాళ్ళు కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు? అప్పుడే ఈరోజు శుద్ధీకరణ 5 ముందే చెప్తున్నా, మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు క్రియ జరిగించండి. తాళం వేస్తా తర్వాత 2 గంటల తర్వాత పెద్దోళ్ళని కూడా పోనీ ఇక్కడే పడుకోబెడతాను, నాకు జరిగిందన్న తర్వాతే పంపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళండి 10 నిమిషాల్లో, లేకుంటే 5. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాపం ఎందుకు శాపగ్రస్తులైపోయారు చెప్పండి? ఎందుకు అయిపోయారు? 1 నిబంధన మీరారు, 2 దొంగిలారు. దేని దొంగిలారంటే ఇప్పుడు అక్కడ అంటాడు ఈ శాపగ్రస్తమైనదంతా దేవునిదే, దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఆ మాట ఉందా లేదా? అక్కడ ఉన్నట్టుంది చూడండి. 19వ వచనం, వెండియు బంగారం ఇత్తడి పాత్రము ఇనుప పాత్ర యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా దానాగారంలో ఉంచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాయింట్ మీద ఇంకొక ప్రసంగం చేయొచ్చు, కానీ నేను ఆ విధంగా పోకుండా చూడండి, శాపగ్రస్తమైన దాన్ని దేవుడు కోరుకొని తన సన్నిధిలోకి రావాలి. ఆ వెండి బంగారం దేవునికి ప్రతిష్ఠ చేసేశారు. కాబట్టి దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. కానీ దాంట్లోంచి ఇతను ఏం చేశాడు? ఒక దాన్ని చూసి ఆశించి తీసుకొని దాచుకున్నాడు. ఇప్పుడు ఎవరు కనిపించకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారు. ఎవరు లేకుండా, ఎవరికి తెలియకుండా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని దొంగతనం అంట. ఇప్పుడు దొంగిలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరు లేనప్పుడు అతను చేశాడు, ఎవరికి కనపడకుండా చేశాడు, ఎవరు చూడకుండా చేశాడు. అందుకని ఎవరు అంటే ఇంకెవరు చెప్పలేదు. ఇదిగో నిన్న నేను చూశాను అని చెప్పడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దొంగతనం అంటే ఏదో ఎదుటి వారు దొంగలించట్లేదు, ఏదో అంటే దొంగతనం అనుకుంటామేమో, వాళ్ళ వస్తువులు తీసుకోవడమో ఇంకొకటి రాబట్టడం కాదు. దేవునికి చెందాల్సిన టైం, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి చెందాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేవుని సన్నిధిలోకి రావాల్సినటువంటి తమ యొక్క దశమ భాగాలు ఇవ్వకుండా మీరు దొంగిలితిరని బైబిల్లో రాయబడేది. ఏ విషయంలో మన దొంగలము? మైకా గ్రంథాలు అంటాడు, మీరు దొంగలంటే ఏ విషయంతో మీరు దొంగలని అనుకుంటారంటే ఒక మాట చూడండి. మీకా గ్రంథం లాస్ట్ చివరి అధ్యాయం అనుకుంటాను,
సారీ మీకా కాదు, మలాకీ గ్రంథం. నేను మీకా అంటాను, సారీ క్షమించండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. నా జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, కొందరంటారు ఇది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇలాంటి దశం భాగాలు ఇవ్వాలనేది అన్నట్లుగా లేదు అంటే, ఇంకా వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, విస్తరించిన కొలది ఇవ్వాలి. ఏదైనా సరే ప్రతిష్ఠిత అర్పణలు దేవుడు తెచ్చి ఇవ్వాలి. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి ఇవ్వడానికి, దేవునికి నామ మహిమార్థమై ఏదిని ఇవ్వడానికి చాలా మంది చేతులకు రావట్లేదు. కాబట్టి ఈరోజు శాపగ్రస్తులైపోతుంది. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఉంటే ఆ శాపం వారి బ్రతుకులోకి వస్తుంది. ₹1 కానీ నెలకు నాకు 1000 రూపాయలే వస్తున్నాయి అనుకుంటావా? ఆ 1000 రూపాయల్లో దశం భాగం దేవునికి ఇవ్వాలి, మనస్ఫూర్తికి ఇవ్వాలి. అందుకని అంటున్నాడు, మీరు దొంగిలి శాపగ్రస్తులైపోతారు. ఇప్పుడు ఈయన కూడా ఆకాను ఏం చేశాడు? దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి బంగారాన్ని దొంగిలించాడు, తీసుకున్నాడు. అందుకనే శాపగ్రస్తుడైపోయాడు. మరి ఈరోజు మనం మన జీవితాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా దేవుని నమ్మి మందిరానికి వస్తూ, బల్లలో ఉంటూ నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలోకి ఆ దశం భాగాలు తీసుకుని వస్తున్నామా? మీకోసం ప్రయాసపడుతున్న పోనీ సేవకుడి దగ్గరికి ఏమైనా తీసుకొస్తున్నారా? కొన్నిసార్లు ఒక లెక్క ఉంటుంది మన దగ్గర, నెల నెల ఎంత వస్తుందో లెక్క ఉంటుంది. ఈ మధ్య లెక్క తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఆ లెక్క పెంచాలనే ఉద్దేశం చెప్పట్లేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను డబ్బు కోసం అలాంటిది ఏం చెప్పను అసలు. ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా నేను డబ్బు గురించి చెప్పలా. కాకపోతే తప్పు అదే, అవి ఇవ్వకపోవడం తప్పు. దాన్ని బట్టి శాపం వస్తుందని బైబిల్ చెప్తుంది. నీ బ్రతుకులు ఏది వచ్చినా, ఎంత సంపాదించినా, దానికి సంబంధించి 10వ భాగం దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇచ్చి పరిశోధిస్తే మనల్ని ఏం చేసి విస్తారంగా దేవుడు దీవిస్తాడని రాయబడింది, అక్కడే రాయబడింది. ఇప్పుడు ఆకాను చేసిన పాపం ఏంటి? మొదట తను శపథం చేశాడు, నిబంధన చేశాడు, మీరిపోయాడు. రెండవది ఏం చేశాడు? దొంగిలించాడు. దేన్ని దొంగిలించాడు? దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని దొంగిలించాడు. ఇది దేవునివే అంటే ఇప్పుడు దశం భాగం ఎవరిది? దేవుని. కానీ దొంగిలిస్తున్నారు, దేవుని సన్నిధికి రావట్లేదు. ఇంకా కొందరు తెలివిగా టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి వాళ్ళకి వీళ్ళకు డబ్బులు పంపిస్తారు. నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి కాపుదలుగా, అయ్యా ఈ సంవత్సరం ఉంచండి అయ్యా పంట వస్తుంది అని కన్నీరు కచ్చి సంఘానికి తేకుండా ఎవరో గొప్ప గొప్ప ప్రసంగికులు అనబడిన వారికి ఈరోజు డబ్బులు పంపిస్తారు. ఎంత దారుణమండి! ఒకరి ద్వారా అంటే ఇప్పుడు అంటే ఒక మాట అంటారే, పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్టు. బలపడేది ఇక్కడ, వాక్యమేది ఇక్కడ, స్థిరపడేది ఇక్కడ, బలం పొందుకునేది ఇక్కడ, ఏ సమస్య వచ్చినా చెప్పుకునేది ఇక్కడ, ప్రార్థన సహాయం అడిగేది అక్కడ. ఇక్కడ ఎవరికో అంటే సంఘం మీద నమ్మకం లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? సంఘం మీద నమ్మకం ఉండి, సేవకుడి మీద నమ్మకం ఉంటే అంత త్వరగా ఎవరి దగ్గరికి వెళ్ళరు. నమ్మకం లేనప్పుడే, అవునండి ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్ వెళ్తాం కదండి, సెకండ్ ఒపీనియన్ ఉంటుంది కదా అని వాక్యానుసారంగా, వాక్యానికి లేకపోతే విశ్వాస జీవితానికి ఉండదు. నువ్వు ఏ పొలంలో వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళకూడదు. వేరొక నాయకత్వానికి నువ్వు వెళ్ళకూడదు. వాని యొక్క ప్రత్యక్షత వేరు, నడిపింపు వేరు. మీ పాస్టర్ ఇలా చెప్తున్నాడు, ఆ వాక్యంలో ఇలా ఉందే అన్నాడు అనుకో, నీకు ఒక డౌట్ వస్తుంది. అంటే నేను కరెక్ట్గా లేనేమో, అంటే కరెక్ట్ లేదేమో, వయసు చిన్నది కాబట్టి సరిగ్గా తెలుసుకోలేదేమో. ఇన్ని రకాలు వచ్చి ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి, చాలామంది వస్తున్నారు కాబట్టి, స్వస్థతలు జరుగుతున్నాయి కాబట్టి, ప్రవచనాలు చెప్తున్నారు కాబట్టి, గొప్ప వాళ్ళు అనుకునే భ్రమలో వెళ్తే సరిపోదు. అంటే మభ్యపెట్టి మభ్యపెట్టే ఆహారం ఏముండదు నా దగ్గర. ఒకవేళ
ఎదుటి వ్యక్తిని కానీ కాస్త ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయాలంటే చేయవచ్చు, చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ బలహీనతలు అర్థం చేసుకొని రోజు 1 గంట వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళన్నీ తెలుసుకొని వాళ్ళు ఏం చేయాలనుకుని ఆలోచించి దేవుడు నీకు ఇలా చేస్తాడని చెప్పి అబ్బా ఈయన చెప్పినట్టు జరిగిందని చెప్పుకునేంత నీచమైన స్థితి అయితే నాకు లేదు. వాక్యము ద్వారానే స్థిరపరచబడాలి, వాక్యము ద్వారానే బలపరచబడాలి, వాక్యము ద్వారానే శుద్ధీకరణ జరగాలి. కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి తెస్తున్నావు? దేవునికి నువ్వు ప్రతిష్ఠించిన దాన్ని దేవుని దగ్గరికి తెస్తున్నావా? దేవుని మందిరంలోకి వస్తున్నావా? దొంగిలించుతున్నారు అంటున్నాడు దేవుడు. నా ప్రజలు దొంగలు, అందుకే వాళ్ళు శాపగ్రస్తులు. ఆకాను ఎందుకు శాపగ్రస్తుడు? ప్రతిష్ఠితమైన దాన్ని ఎవరికి తెలియకుండా తీసుకున్నాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు కూడా తెలుసు, అప్పుడప్పుడు కాస్త తీసుకుంటూ అప్పుడప్పుడు దాన్ని దొంగిలిస్తున్నాడు. కానీ శాపగ్రస్తుడయ్యాడు, ఒకరోజు ఉరేసుకుని సావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు పాపం చేస్తున్నారు కాబట్టి ముందు శుద్ధి చేసుకోవాలి. ఏ విషయంలో అంటే నిబంధన మీరిపోయారు, దొంగిల్లారు, శాపగ్రస్తమైన దాంట్లో కొంత తీసుకున్నారు. ఇవి పెద్ద ఏం కాదు. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపం చిన్నదే. ఇప్పుడు మీరు దారిన వెళ్తున్నారనుకోండి, ఇంత పెద్ద బండ ఉందనుకోండి, దాన్ని తట్టుకొని పడతారా కింద? చెప్పండి. ఇంత లావు రాయి ఉందనుకోండి, ఇంత లావు రాయి చూడ్చుకోకుండా దాన్ని తట్టుకొని పడతారా? కనిపించకుండా అక్కడ ఒక స్తంభం ఉంటుంది, అంకుల్ దాన్ని మళ్ళీ సిమెంట్ వేసి దాన్ని పూడిపించేశాడు. ఆ పోల్ తీసిన తర్వాత ఒక ఇనుపు కట్టి అంత పైకి వస్తుంది. అటుగాని వెళ్ళారు కొడితే అడుగున్న ఆ బటన్ వెళ్ళి ఇరిగిపోయింది, కనిపించదు. అది చిన్న చిన్న పాపాలే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఈరోజు ఏ చిన్న పాపం, ఇది చిన్నదేలే, ఇది చేయొచ్చులే, ఇలా ఉండొచ్చులే అనుకుని ఇప్పటి వరకు దేవునికి దీవెన, దేవుని కృపను కోల్పోయావేమో. కొంతే ఉంది నీ బ్రతుకులో, కొంతే శాపగ్రస్తమైనది కొంత. దేవుడు ఇంత తీసుకున్నాను చెప్పలా, ఆయన చెప్పింది కూడా కొంత అన్నాడు. యెహోషువ కూడా చెప్పింది కొంతైనను, కొంత కొద్దిగా కూడా మీ బ్రతుకులు అది ఉండకూడదు, శాపగ్రస్తమైనది ఉండకూడదు. అయితే దాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ప్రభు ఏమంటున్నాడంటే, ఒక మాట చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్ళండి. చాలు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే కాస్త టైం ఉంది కదా అని చదివిస్తున్నాను. ఇంకా మీరు అప్పుడే ఇంకా చదువులో దాంట్లో మునిగిపోయి తల దించుకొని, అంటే నేను గోడలకు చెప్పి వెళ్ళాలి కదా, గోడలకు చెప్పుకోవడానికి వచ్చాను. నా వైపు చూస్తూ వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను చదివినప్పుడు లేకుంటే ఎవరో చదివినప్పుడు చూడాలి, వెంటనే వినాలి. ఇంకా ఆ వచనం ఆ పైన కింద నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకవేళ బైబిల్ చదివేంత ఉత్సుకత ఉంటే ఇంట్లో చదవండి, గంటలు. ప్రసంగం చెప్పేటప్పుడు చదవకూడదు, ఎందుకంటే కాన్సన్ట్రేట్ మారిపోతుంది. నేను చాలామంది అడుగుతా తర్వాత ఏం చెప్పాడంటే, మర్చిపోయాను ఏదో అన్న. ఏంటంటే వాళ్ళ ఆలోచన చదువుతూ ఉంటే వేరే ఆలోచనలు వస్తే దాంట్లోకి పోతాయి. ఎక్కడ వింటాం? చెప్పేటప్పుడు వినాలి జాగ్రత్తగా, చదివేటప్పుడు చూడాలి, అంతే. ఇంకా దాని వచ్చిన పై వచ్చిన ఏది అవసరం అదే చదువుతారు. ఇంకా అంతకు మించి ఎక్కువ చదివించను, ఇంకా మీరు దాన్ని చదవకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు శాపగ్రస్తులై, ఎందుకు? ఏ విషయంలో? నిబంధన మీరిపోయారు, దొంగిలారు, బొంకారు, కొంత దాచుకున్నారు. శాపగ్రస్తమైన కొంత సామానులో వాళ్ళ కుటుంబంలో దాచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులైపోయారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ శాపగ్రస్తమైనది ఏదైనా కొద్దిగా ఉన్నా, నువ్వు పెద్ద ఘోరాలు పాపాలు చేయకపోవచ్చు, చిన్న పాపాలని హృదయంతరంగా ఉన్న దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, ఆ మాట కింద ఉంటుంది, చదువమ్మా. 12వ వచనం కింది భాగం. తిరిగిరి తర్వాత శాపగ్రస్తులైన వారు
మీ మధ్య నుండకుండా మీరు వారు నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు రావాలి ప్రభా, నువ్వు తోడుగా ఉండాలి ప్రభా, నువ్వు కరుణించాలి ప్రభా, నువ్వు నడిపించాలి ప్రభా అని మీరు ప్రార్థన చేస్తారే, ఆ ప్రార్థన ఉపయోగం లేకుండా పోతుంది. కారణం ఏంటి? శాపగ్రస్తం, శపితమైన దాన్ని ఏదైనా మన బ్రతుకులో కొద్దిగా ఉండినా ఏమంటున్నాడు? నేను మీతో రాను. ఈ సంవత్సరం దేవుడు మనతో రాకపోయిన దాన్ని బట్టే, దేవుని కాపుదల మనకు లేకపోయిన దాన్ని బట్టే, కంచె లేని చేని మీద ఎద్దులు దున్నపోతులు పందులు పడి నాశనం చేసినట్టుగా ఈరోజు నీ బ్రతుకులో కంచె లేకపోబట్టి, దేవుడి కాపుదల లేకపోబట్టి సమస్యలు నీ బ్రతుకులోకి వచ్చాయి, వేదనలు నీ బ్రతుకులోకి వచ్చాయి, కన్నీళ్ళు నీ బ్రతుకులోకి వచ్చాయి. కంచె లేదు. అందుకనే 89వ అధ్యాయం అనుకుంటాను, 87వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయమే 12వ వచనం. త్రోవను నడుచు వారందరూ దాన్ని త్రెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలు నీవేళ పాడు చేసేదివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఎంత దారుణం అండి! కంచెను దేవుడు తీసేస్తే ఇప్పుడు ఏం చేసింది? అడుగు పందులు వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి. ప్రతి ఒక్కడో మన ఇంట్లోకి, ఎవడెవడో మన జీవితాల్లోకి వచ్చి పెత్తనం చేసి, అల్లాడించి, వేదన చేసి, కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త నిందలు, కొత్త కొత్త బాధలు, కొన్ని ఇబ్బందులు. కారణం ఏంటి? ఎవడు పడితే వాడు మన జీవితంలోకి, మన కుటుంబంలోకి వస్తుంది. ఎందుకంటే కంచె లేదు, దేవుని కాపుదల లేదు అని అంటున్నాడు. శపితమైనది కాస్త మీద ఉంది కాబట్టి, శాపగ్రస్తులై పాపం చేశారు కాబట్టి నేను మీతో రాను. ఆయన నడిచినంతకాలం ఎవరైనా వాళ్ళ మీద చేసారా? రాజులు అన్నబడ్డ వాళ్ళు, గొప్ప వాళ్ళు కూడా వారి ఎదుటికి రాలేక గజ్జ 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 వణికిపోయారు. కానీ ఇప్పుడు ఒక చిన్న పట్టణం, మట్టి దిబ్బ, పాడు దిబ్బ అనే పేరు కలిగిన ఒక హాయి ప్రజలు వీళ్ళని తరిమి కొట్టారు, కొందరు చంపారు. అంత దారుణం. కారణం ఏంటి? శపితమైంది ఉంది. కాబట్టి ఈరోజు నీ శుద్ధీకరణ కూడికలో దేవుడి కాపుదలకు అడ్డుగా ఉన్నటువంటి శపితమైనది కొంత ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకో మాట ఏంటంటే, దేవుడు తీసివేస్తాడు, దేవుడు కడుగుతాడు. ముందు మనము తీసివేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేయవలసిన పనులు మనం ఉంటాయి. ప్రతిదీ దేవుని మీద భారం వేస్తారు ఈ రోజున్న భక్తులు. ఏం చేద్దాం? దేవుడు నువ్వు చేయాల్సిన పన్ను. అందుకే మొదట అని సహోదరు చెప్పు, ఆయన నీతిని, ఆయన రాజ్యం మొదట మనం చేయవలసిందే వెతికే పని. దేవుందా మందా? వెతికితే అప్పుడు అవన్నీ ఆయన మనకు అనుకరిస్తాడు. అంటే ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నీ జీవితంలో శపితమైనది, ఇది తీసుకోకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది శాపము, ఇది లోకము, ఇలా ఉండకూడదు అన్నవి ఏవైనా ఉంటే నీ జీవితంలో ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందంటే, దేవుడు నీ బ్రతుకులో లేడు కాబట్టి పందులు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, లేకుంటే ఎవడు భర్త వాడు వస్తున్నాడు, ఎవడు భర్త నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడో, నీకంటూ కాపుదల లేకుండా పోయింది. నువ్వు ప్రార్థన ద్వారా కంచెను లేకుండా చేసుకున్నావు. దేవుడే తోడు లేడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నడిచిన దేవుడు లేకుండా పోబట్టే ఆయి ఎదుట నిలవలేకపోయారు. అని చెప్తున్నాడు. నిర్మూలం. ఎవరు నిర్మూలం చేయాలి? దేవుడా, మనమా? చెప్పండి, ఈ పాయింట్ కావాలి నాకు. ఎవరు నిర్మూలం చేయాలి? చదవండి ఆ మాట. మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప నేను మీకు తోడై. ఎవరు నిర్మూలం చేయాలి? మనమే. ఎవరు తీసివేసుకోవాలి? మనమే. ఎవరు వదిలిపెట్టాలి? మనమే. ఎవరు వదిలించుకోవాలి? మనమే. మరి ఇవన్నీ మనం చేయకుండా, తండ్రి ఏమైపోయావయ్యా,
ఎక్కడ ఉన్నావయ్యా, ఎందుకు కనుకరించవయ్యా, ఎందుకు దయ చూపవయ్యా, ఎందుకు కాపాడవయ్యా, ఎందుకు నా బ్రతుకును హెచ్చించవయ్యా, ఎందుకు ఆశీర్వదించవయ్యా, అన్ని దేవుడు ఉండి ఇవ్వాలనుకుంటాడు. కానీ తీసుకునే విధంగా, దీవించబడే విధంగా, ఆయన వచ్చే విధంగా నీ బ్రతుకు సరిగలేదు. కాబట్టి శపితమైనది ఉన్నదాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రార్థన ఆపిచేసి 13వ వచనంలో అంటాడు, నీవు లేచి జనులను శుద్ధపరిచి వాటిలాగా చెప్పు, రేపటికి మిమ్మును మీరు శుద్ధపరచుకోండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము వచ్చే వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. కాబట్టి ఈ మాట అర్థమైపోవాలి. ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు రోజుకు కృంగిపోతున్నామంటే శక్తి బలం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి శత్రువైన సాతాను అనేక రకాలుగా ప్రయోగించి బాణాల్లో నువ్వు డీలా పడిపోతున్నావు, నశించిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగరా. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో శాపగ్రస్తమైనది ఉంటే, ఇంకా ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందనే కొన్ని మాటలు ఈరోజు కాస్త ఓపికతో వినండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. సంఖ్యాకాండం 19వ అధ్యాయం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. చాలు. ఏంటంట? అపవిత్రుడు పాప శుద్ధి చేసుకోకపోతే ఆ మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడతాడు. ఏంటంట? మనము పాపాలను శుద్ధి చేసుకోవాలి. అందుకని దినదినము శుద్ధి చేసుకోవాలి. దినముకు 3 సార్లు పరిశోధించుకునేవాడు. ఒకవేళ ఎక్కడ మూలం ఉందేమో, ప్రభు నా యందు నీకు దృష్టికి ఆయాసకరం ఏదైనా ఉందేమో, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, దాన్ని కూడా క్షమించని అడిగాడు. అపవిత్రమైన దాన్ని మన బ్రతుకులో ఉంటే మనం ఏం చేస్తాం? కొట్టివేయబడతాం. దేవుడు ఇంటి పెట్టాడేమో, వీళ్ళు మారరు, వీళ్ళు మార్చుకోరు, వీళ్ళు సరిదిద్దుకోరు, వీళ్ళు లోబడరు, వీరు కొట్టి వేసుకుంటారు. కొందరు అంటారు, నేను కొట్టి వేశాను అంటుంటారు. నేను కూడా విన్నా. నేను వాళ్ళను నా హృదయంలో ఇంటి పెట్టాను, ఇంకా నాకు వాళ్ళతో సంబంధం లేదు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? కొట్టి వేస్తాడు. వీళ్ళు లోబడరు. అలా నువ్వు కొట్టివేయబడితే ఇంకా దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుంది, కాపుదల ఎట్లా ఉంటుంది? మందిరానికి రావడం వల్ల నీకు ఏం ఉపయోగం? నువ్వు కొట్టివేయబడిన వాడిగా ఉంటే, నువ్వు అపవిత్రుడిగానే ఉంటే, ఆయన నీ కోసం ప్రాణమును చిందించి, రక్తమును చిందించి పాపం నుంచి విడిపిస్తే, ఆ రక్తము ద్వారా నిన్ను కడుక్కోకుండా, నీ మనస్సాక్షి శుద్ధి చేసుకోకుండా, వాక్యము ద్వారా నీ బ్రతుకులు ఉన్న పాపాన్ని తీసివేసుకోకుండా, కడుక్కోకుండా, ఆ పాపంలో నువ్వు ఉంటే, నువ్వు అపవిత్రుడిగానే ఉంటే సమాజం నుంచి కొట్టివేయాలి. కాబట్టి ఈరోజు నిన్ను కొట్టివేసాడేమో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఒకవేళ సంఘ ప్రార్థన బట్టి ఈ సంవత్సరం అన్న వాళ్ళు దయ చూపించు ప్రభు అంటే, సరే ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దామని ఉంచాడేమో. చూస్తే అబ్బాయి వీళ్ళు వేస్ట్. మనం అంటుంటాం కదా చాలాసార్లు, ఎందుకు వాళ్ళు రారు, వాళ్ళు మారరు. కారణం అంటే మన హృదయంలో కొట్టివేశారు. అలా ముద్ర వేసుకున్నాం. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? వేస్ట్, వీళ్ళతో అవసరం లేదు, చెప్పిన అర్థం కాదు, లోబడరు అని కొట్టివేశాడేమో. కాబట్టి అపవిత్రత శుద్ధి చేసుకోకపోతే, శాపగ్రస్తమైన మన బ్రతుకులో ఉంటే మనం కొట్టివేయబడతాం, నిర్మూలన చేయబడతాం. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఈ నీ బ్రతుకులో శపితమైనది కొంత అయినా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఏముంది? నిబంధన సరి చేసుకున్నావా? తర్వాత దొంగిలించకుండా నమ్మకంగా దేవుని మందిరానికి వస్తున్నావా? శాపగ్రస్తమాన్ని ఆశించకుండా జాగ్రత్త పడ్డావా? ఎలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? అపరిశుద్ధత, అపవిత్రుడు శుద్ధి చేసుకోకపోతే వాడు కొట్టివేయవాళ్ళను సమాజం నుంచి వెలివేయాలి. ఇంకా మనం అంటే, ఇదిగో నువ్వు ఈ పాపం చేసి నువ్వు రావద్దమ్మా అని అనలేం కదా.
నేను అనుకునేవాడిని, పాత నిబంధన కాలంలో ఎవడైనా పాపం చేసి లోపలికి అడుగు పెడితే ఆడే పడిపోతే బాగుండు. అట్లా ఉండింటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు? ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈవెన్ ప్రధాన యాజకుడు కూడా కాలుకి ఏం చేసుకోవాలి, గంట కట్టుకుని వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలో. ఒకవేళ మనుషుడు కూడా బలహీనుడు కాబట్టి ఏదైనా బలహీన ఉంటే చచ్చిపోతాడు, బయటికి లాగిపడేయాలి. చూడండి, అంత పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఈరోజు శాపాన్ని ఉంచుకొని, శాపగ్రస్తం చేసుకొని, దేవునికి అవిధేయమైన క్రియలు ఉంచుకొని ఈరోజు నువ్వు వచ్చి ప్రభువా అంటే దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు? అందుకే చెప్తున్నాడు, శాపగ్రస్తమైనది నిర్మూలము చేసుకుంటే తప్ప నేను వారికి తోడుగా ఉండు. సో ఇప్పుడు దేవుడు ఇక మీదటైనా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన బ్రతుకులో దేవుడికి విరోధమైన శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకోవాలి. నా వల్ల కాదు అనడం కరెక్ట్ కాదు. నువ్వే తొలగించుకోవాలి, నువ్వే విడిపించుకోవాలి, విడిపించినట్లుగా సహాయం చేయాలి. దేవుడు కూడా ప్రార్థన చేస్తాడు. పేతురుతో అంటాడు, సాతాను నిన్ను జల్లించినప్పుడు నేను నీ కోసం వేడుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పాపంలో పడిపోకుండా, పాపము శోధనలో జయించడానికి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటానే ఉంటాడు దేవుడు. అయ్యా వారికి సహాయం చేయండి, దయ చూపించండి, ఆ టైంలో కావలసిన సమయోచితమైన జ్ఞానం దయచేయండి అని అడుగుతూనే ఉంటాడు. కాకపోతే మనమే మరలు కొల్పబడిన వాడవై ఈడవబడి శోధించబడి ఆశించి తీసుకొని పాపం చేస్తాం. కాబట్టి ఈరోజు శాపగ్రస్తమైంది తీసివేసుకోవాలి. అది తీసివేసుకుంటే తప్ప నేను తోడుగా ఉండను అని చెప్తున్నాడు. కాబట్టి మొదట శాపగ్రస్తమైనది, శపితమైనది ఏది ఉందో అది వాక్యము చెప్తున్నప్పుడే, ఈ సంవత్సరం నేను ఇలా బ్రతికాను కదా, ఇలా జీవించాను కదా, ఈ తప్పు చేశాను కదా, ఈ విధంగా ఉన్నాను కదా అని ఆలోచన వస్తే దయచేసి ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడే ఒప్పుకొని వదిలిపెడితే మంచిది. అలా మనం శుద్ధి చేసుకోవాలి, అలా మనం నిర్మూలన చేసుకోవాలి. అలా నిర్మూలన చేసుకుంటేనే దేవుడు వారికి తోడుగా ఉంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘానికి, సంఘంలో ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలి అంటే వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నటువంటి శపితమైన దాన్ని, అది కొంత ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. శపితమైనవి ఏంటి అనే మాటలు కానీ కొన్ని చూస్తే ఈ సంవత్సరం ఒకవేళ ఈ విధంగా బ్రతికామేమో కొన్నిసార్లు కొన్ని మాటలు చూద్దాం. చూడండి, అవి ఇవైతే నేను కాస్త ఫాస్ట్గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒకటి, ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ వాయిస్ తగ్గిందనుకోండి, నేనేం తగ్గనివ్వను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరిసి గొంతన రాయాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శాపము నుండి మొదట శుద్ధి చేసుకోవాలి. ఒకటి, దేని నుంచి శుద్ధి చేసుకోవాలి? శాపగ్రస్తులయ్యారు. పాపంని బట్టి శాపగ్రస్తులై, దొంగిలి శాపగ్రస్తులై, బొంకి శాపగ్రస్తులై, శపితమైన దాచుకుని శాపగ్రస్తులయ్యారు. అది ఉంటే మొదటి దాన్ని తొలగించుకోవాలి. రెండవదిగా ఇది రాజుల 2వ గ్రంథం, ఇంకా 7 పాయింట్స్ ఉన్నాయి. 7 పదులు 70 నిమిషాలు అంటే ఎంత? దేనికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 7 20 120 నిమిషాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఎవరు చెప్పండి, చెప్పండి అమ్మా. నయమాని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాన్షియస్లోనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నయమాను ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చాడు? కుష్టు రోగాన్ని పోగొట్టుకు. ఇప్పుడు నయమానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. కానీ నయమాని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను ఒక సైన్యాధ్యక్షుడినైతే, నేను వస్తే కనీసం
నా పదవిని బట్టి, నా అధికారాన్ని బట్టి కనీసం నా దగ్గరకు రాకుండా, చెయ్యి ఆడించకుండానే ఒక పనివాడితో పోయి మునుగు అంటాడా? చూడండి, ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వస్తారు, కానీ వాళ్ళల్లో ఒక అహం ఉంటుంది. నేను రాగానే నన్ను గౌరవించాలి. వాళ్ళు కాస్త తగ్గితే చాలు మొహం చిన్నపుచ్చుకుంటారు, కాస్త తగ్గితే చాలు ఇంకా అలిగి వెళ్ళిపోతారు. ఎవరిది మెంటాలిటీ? వాళ్ళు బాధల్లోనే ఉంటారు, కష్టాలను ఉంటారు, ఇబ్బందులను ఉంటారు, వాటిని తీసుకోవడానికి ప్రార్థనకు వస్తారు. కానీ వాళ్ళకి ఏం కావాలి? గౌరవం కావాలి, ఒక స్థానం కావాలి. ఒకటి రాగానే ఇంకా మనం ఇక్కడేమి అనౌన్స్మెంట్ ఉండవు. ఎవరైనా వస్తే పలానా వాళ్ళకి ఇంత గొప్పవారు, వీరులు, శూరులు, విక్రమార్కులు వచ్చారు, వారిని గణపరచాలి, గౌరవించాలనేది ఏమి ఉండదు. ఇక్కడ అంతా ఒకటే. ఇప్పుడు నయమాను బాధ ఏంటి? తన బ్రతుకులో శుద్ధి లేకుండా. నేను అనుకుంటాను, ఒకవేళ ఆ కుష్ఠు రోగం కలిగి ఇజ్రాయెల్ దేశం నుండి అసలు ఎక్కడ పాలలు ఎక్కడో చివరన ఉండేవాడు. సిరియా దేశంలో ఆ కట్టుబాట్లు లేవేమో, సైన్యాధ్యక్షుడికి ఉన్నాడు, కానీ అక్కడ రాయబడింది యెహోవా వలన విజయాన్ని పొందుకున్నాడు. కానీ దైవదాసుని దగ్గరకు వచ్చినప్పుడు ముందుగానే తన యొక్క ఏం పెట్టుకొని వచ్చాడు? తన యొక్క స్థితిని, తను ఒక సైన్యాధ్యక్షుడిగానే అనే హోదాలో వచ్చాడు, తను ఒక గొప్పవాడిగానే వచ్చాడు. ఆ గొప్పతనాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి, అధికారాన్ని ఎదుటివారు కూడా అలానే ట్రీట్ చేయాలనే ఆలోచనతో వచ్చాడు. కానీ అతని బ్రతుకులో కుష్టు ఉంది. అసలు ఎవడో చేర్చుకోడు ఇజ్రాయెల్ దేశంలో కుష్టున్నవాడిని. మోహానికి నోటికి చేయి పెట్టుకొని నేను అపరిశుద్ధుడు అనుకుంటూ పరిగెత్తాలి, ముందుగానే అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, నేను వస్తున్నాను, మీరు దూరంగా వెళ్ళాలి. అంత నీచమైన స్థితి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. కానీ స్వస్థత కలుగుతుందని నమ్మి వచ్చిన తర్వాత ఎలీషా తన యొక్క దాసునితో చెప్పాడు, యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మునుగని చెప్పాడు. చెప్పలేదా? చెప్పకపోతే ఫీల్ అవ్వాలి, ఆయన ఏదన్నా అంటే ఫీల్ అవ్వాలి. సొల్యూషన్ చెప్పాడు, బాగు చేసుకోవడానికి వచ్చాడు, ఎలా బాగుపడుతూ విన్నాడు. దాని ప్రకారం ఉండకుండా అది వదిలేసి నన్ను గౌరవించలేదు, నాకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు, నాకు మర్యాద చేయలేదు. ఈ రోజుల్లో లేరంటారా సంఘంలో వచ్చేవాళ్ళు? నాకు తెలిసి వీటి గురించి గొడవలు వింటున్నట్టున్నారు. ఎక్కడో మీకు తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి వచ్చాను? అయ్యా, నీ కృపను బట్టి నీ సన్నిధిలో నివసించిన యోగ్యత కలగచేసావు. ఒకప్పుడు నేను పాపినయ్యా, నీ రక్తం చేత కడిగావు, పరిశుద్ధమైన నీ సన్నిధిలో నిల్చోవడానికి యోగ్యత కలగచేసి ఎంత ప్రేమామయుడో అని అనుకున్న వచ్చి నీవు ఇక్కడికి రాగానే అన్నీ మర్చిపోయి ఉద్యోగము, ఆస్తి, అంతస్తు, ప్రార్థనా పరుడు, ఇలాంటి వాటిని బట్టి గౌరవాన్ని కోరుకుంటూ ఉంటే శుద్ధి ఎలా వస్తుంది? ఈరోజు రెండవది శుద్ధి చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఏం కోరుకుంటున్నావో అది ఆలోచన చేసుకుని శుద్ధి చేసుకోవాలి. నయమాను స్వస్థత కోసం వచ్చి గౌరవాన్ని కోరుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అంతే. మేము స్వస్థపడకపోయినా పర్లేదు, మా గౌరవం మాత్రం తగ్గడానికి వీలు. మాకేమి చేయాల్సిన అవసరం లేదు, మా పేరు ఉండాలి, మేము నిలబడాలి, మా గురించి చెప్పాలి, మా గురించి తెలియాలి. ఎంత దారుణంగా ఉన్నారండి. కుటుంబాల్లో వ్యాధులు, దుఃఖం, శోధన తీసేసుకోలేని దేవుడు మాత్రమే బాగు చేయగలిగినటువంటి స్థితిలో ఉంచుకొని కూడా ఆయన దగ్గరకు వచ్చి తగ్గించుకోకుండా, మా దేశంలో లేవా, వీటికంటే శ్రేష్టమైన నదులు కావా అని రౌద్రుడై కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా చాలాసార్లు అట్లా వెళ్ళిపోతుంటారు, ముఖం చిన్నపుచ్చుకుంటుంటారు. కరెక్ట్ కాదు. శుద్ధి చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ అహాన్ని పక్కన పెట్టాలి, నీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టాలి, నీ అధికారాన్ని పక్కన పెట్టాలి, నీకున్న క్వాలిఫికేషన్, లోక సంబంధంగా ఏ క్వాలిఫికేషన్ దాన్ని పక్కన పెట్టి అంత ఒకటే. అందుకని భక్త సింగ్ ఫెలోషిప్లో చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళు కలెక్టర్లైనా లేకుంటే పెద్ద పెద్ద మంచి హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి అలాట్ చేసే జాబ్ ఏంటంటే బాత్రూమ్ల దగ్గర ఉండడం, వాళ్ళు నీళ్లు పోయడం, నీళ్లు కడగడం, శుభ్రం చేయడం. అంటే ఇక్కడ అందరు సమానమే, తగ్గింపు కలిగి బ్రతకాలనే ఒక సాదృశ్యం. అంత హోదాలో ఉండి
అంత శాలరీ పొందుకుంటూ, కానీ దేవుని పని విషయం వచ్చేటప్పటికి సిగ్గుపడకుండా ఆ పని చేస్తున్నాడు, భయపడకుండా ఆ పని చేస్తున్నాడు. ఒక మాదిరి చూపించడానికి ఈ రోజుల్లో ఒక పని చెప్తే సంఘంలో నేనేనా వాళ్ళకి చెప్పొచ్చుగా. ఈరోజు అలా అనుకుంటున్నారా? పాటలు పాడే విషయంలో ఒకరికి ఇస్తే ఒకరు తీసుకోరు. కారణం ఏంటి? ఎవరిది ఈ మనస్తత్వం? నయమాన మనస్తత్వం. అంటే నీ రేంజ్కి తగ్గట్టుగా లేరా, నీ స్థాయికి తగ్గట్టుకు లేరా, నీ హోదాకు తగ్గట్టుకు ఉండాలా. అందరూ ఒకేలాగా పాడగలుగుతారా? కలుపుకొని పోవాలి కదా. అంటే మనుషుల నీ రేంజ్, మనుషుల నీ స్థాయి, మనుషులు నీకున్నటువంటి గొప్ప అనే ఫీలింగ్ను ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అందరూ గమనించాలనుకుంటారు. నీకు వచ్చిన కుష్టు కాదు. ఎంత దారుణంగా ఉన్నారు ఈరోజు. పాపంలో బ్రతుకుతూ పాపిష్టి పనులు చేస్తూ, సర్వలోకానికి తెలుసు పాపిష్టి పనులు చేస్తున్నారని, కానీ మందిరానికి రాగానే గౌరవం కావాలి, మందిరానికి రాగానే గొప్పగా హానర్ చేయబడాలి. ఎంత దారుణం ఈరోజు. అవన్నీ పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజల హల్లెలూయా. నువ్వు దేని కోసం వచ్చావో దాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో దైవ దాసుడు చెప్పిన మాటకు లోబడాలి. ఆయన గౌరవిస్తే అంతా, ఇవ్వకపోతే దానికి ఉండే పనులు, ఆయనకున్న ఆలోచనలు ఒకవేళ ఉండొచ్చు. ఆయన వచ్చి ఆయన తల మీద, అంటే ముందుగానే అనుకొని వస్తా, నేను వెళ్ళగానే నాకున్న హోదాను బట్టి, నాకున్న ఆస్తిని బట్టి నన్ను గౌరవిస్తారు అని కొని వచ్చాడు. ఇవ్వకపోతే ఫీల్ అయ్యాడు. కాబట్టి ఏ విషయంలో శుద్ధి అవ్వాలి? నీ బ్రతుకుల జీవపు డంబం ఉందేమో, నేను అని అహం ఉందేమో, నాది అని ఫీలింగ్తో వచ్చావేమో, నన్ను చూడాలని కోరికతో వచ్చావేమో, జాగ్రత్త. కరెక్ట్ కాదు. నీ బ్రతుకుల పాపం వదిలేసుకోలేకుండా, పాపం మానులేని కన్నులు కలిగి ఎప్పుడు పాపిష్టి జీవితం జీవిస్తూ, పాపం మాటలు పలుకుతూ, పాపంలో బ్రతుకుతూ వచ్చి అది పోగొట్టుకోవాలని వచ్చిన నీవు దాని గురించి మర్చిపోయి, అది పోగొట్టుకోకుండా కుష్టున్న పర్లేదు, నాకైతే గౌరవం కావాలి. ఎంత దారుణంగా ఉన్నారండి ఈరోజు. శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అహాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ అహం, నేను అనే తలంపు, నాకు అనేటువంటి ఆలోచన నువ్వు తీసివేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒకటే అనే ఫీలింగ్తో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు హల్లెలూయా. రెండవదిగా, దాని గురించి ఇంకెక్కువ తీసుకోలేను కానీ ఇంకొక మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 14:43. చాలు. దాని తర్వాత కూడా చదవమ్మా. అయితే వారు కోపించి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి, అయినను చూడండి, ఇక్కడ కొందరున్నారు. కొందరు ఎవరు ఈ కొందరు అంటే, మోషే మాట వినకుండా సొంతగా వద్దు, చేయకూడదు, మీరు అలా వెళ్తే దేవుడు మీకు తోడుగా ఉండడు అని చెప్పిన మాట వినకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇదే మాటను మీరు ద్వితీయోపదేశ కాండంలో చదివితే చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా ఉంటుంది. నేను చదువుతాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం అనుకుంటాను, నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 41వ వచనం. అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి, మా దేవుడని యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి,
మీరందరూ మీ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక ఆ మన్యముకు పోగా, యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుతున్న వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యముకు వెళ్ళితిరి. కానీ ఏం జరిగింది? తరమబడి హతులైరి. అప్పుడు మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి రోషం ఉంటుంది, చెప్పిన మాట వినరు. మేము చేయగలుగుతాం అనుకుంటారు. ఇది వద్దు, ఇలా ఉండకూడదంటే మాకు తెలుసులే అనుకుంటారు. మోషే చెప్పాడు, మీరు వెళ్ళి చూసి వచ్చారు, కానీ చెడ్డ సమాచారాన్ని తెచ్చిన దాన్ని బట్టి అందరు బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. మీరు ఎందుకు అలా చేశారు? ఆ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే ఇప్పుడు కొందరు హీరోలు బయలుదేరారు, మేము వెళ్ళి వాళ్ళని చంపే జయ జీవితాన్ని, దేవుడు మనకిస్తున్న దేశాన్ని అనేకులకు చూపుతామంటే, అరే ముందు లోబడండి, తర్వాత వెళ్దురు కానీ. అంటే మోషే మాట వినకుండా, లెక్క చేయకుండా ఏం చేశారు? యుద్ధానికి వెళ్ళారు. చూడండి, మోషే మాటకు తిరగబడి, దేవుడి మీద తిరగబడ్డట్టుగా మోషే మాటను ధిక్కరించి సొంత ఆలోచన చేత, సొంత బలం చేత, ఒకవేళ వాళ్ళకు యుద్ధమే వచ్చు, వాళ్ళ చేతులు ఆయుధాలే ఉండొచ్చు, కానీ వాళ్ళు కొండ నెక్కగలిగినటువంటి శక్తే ఉండొచ్చు, కానీ దేవుడు తోడుగా ఉండాలిగా. ఉన్నాడా? లేడు. దైవజనుడి మాటకు లోబడకుండా వెళ్ళిపోయి, ఓడిపోయి, కొందరు చంపబడి తిరిగి వచ్చి ఏడిస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదు. జాగ్రత్త. వద్దు అని చెప్పిన తర్వాత చేసి తర్వాత ఏడిస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. నేను కఠినంగానే చెప్తున్నాను. ఒకసారి సేవకుడు వద్దు అని చెప్పిన తర్వాత చేయకూడదు. నాకు తెలుసు, ఆ జ్ఞానం ఉంది, నేను చేయగలను అనుకొని నీ సొంతంగా నువ్వు చేయగలిగితే నీకు నష్టమే. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉండడు. ఒకవేళ నీకు పోరాడగలిగే శక్తి ఉండొచ్చు, కానీ నువ్వు ఒక నడిపింపులో ఉన్నావు కాబట్టి, ఒక మందసాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి, నడిపించే నాయకుడు నీకున్నాడు కాబట్టి, ఏ ఆలోచన అయినా సరే నీకు తీసుకురాగలిగిన ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆ మాటకు లోబడి నువ్వు నడుచుకున్నప్పుడు నీకు జయము తప్ప, నీకు శక్తి ఉందని, నీకు బలము ఉందని, నువ్వు చేయగల సామర్థ్యం ఉందని, నీకు జ్ఞానం ఉందని, నీకు చదువు ఉందని నిష్టానుసారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి కష్టమే కొని తెచ్చుకుంటావు. మోషే వద్దు అని వారించాడు. మేము పోతాం, మేము కనపరుచుకుంటాం, మేము శక్తివంతులము, శూరులము, అనేకులు చూపిస్తాం, మేము పోరాడగలుగుతాం అని మోషే మాట వినకుండా ఏం చేశారు? పోయారు. నేను అంటున్నాను, ఈరోజు దైవ సేవకుడికి మాటకు లోబడకుండా ఎన్నిసార్లు ఇష్టానుసారంగా ప్రవర్తించాను. ఇలా వద్దు, ఇలా మాట్లాడకూడదు, సంఘంలో, కుటుంబంలో ఇలా సఖ్యత కలిగి ఉండాలి, ఇలా సమాధానం కలిగి ఉండాలి, ఇలా నెమ్మది కలిగి ఉండాలి, ఇలా తగ్గించుకోవాలి, ఇలా కోపడకూడదు, ఇలాంటి ప్రేమను బంధాన్ని కలిగి ఉండాలి, ఇలాంటి ఎన్నో మాటలు చెప్పినా లోబడకుండా, అర్థం చేసుకోకుండా, ఇష్టానుసారంగా చేసి ఏడుస్తే దేవుడు వింటాడా? వినడు. విన్నాడా? తిరిగి వచ్చారు, ఏడ్చుకుంటూ తిరిగి వచ్చారు. అయ్యా తప్పైపోయిందయ్యా, అలా పోకపోయింటే బాగుండేదయ్యా. కానీ వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు మొర్ర పెడితే అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా ఆ మొర్రను లక్ష్య పెట్టలేదు, దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చారు. ఈరోజు ఈ సంవత్సర కాలం ఎన్నిసార్లు సంఘానికి కట్టబడిన తర్వాత, వాక్యానికి లోబడిన తర్వాత, వాక్యానుసారం ప్రవర్తించకుండా నీ సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత ఇచ్ఛను బట్టి బయటికి వెళ్ళి ప్రవర్తించి నష్టపోయి ఏడ్చావేమో. నువ్వు శుద్ధి చేసుకోవాలి. మొదట శపితమైనది ఏదైనా ఉందేమో తీసివేసుకోవాలి. రెండవదిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు అహం, నేను అనే తలంపు, ఆలోచన పక్కన పెట్టాలి. 3,
మాటకు లోబడి బ్రతకాలి, కానీ ఇష్టానుసారంగా బ్రతకూడదు. ఇష్టానుసారంగా ఏ విషయమైనా సరే సేవకుడితోనే మాట్లాడాలి. దేవునికి తలంపులు, దేవునికి ఆలోచన తెలుసుకోవాలి. ఒకవేళ నేను ప్రార్థన చేసుకోగలని ఆలోచన ఉండినా, ఇప్పుడు చూడండి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మాట వినకుండా మూర్ఖించి వెళ్ళారు. అందుకని అక్కడ రాయబడింది, మీరు మూర్ఖించి యెహోవా మాట మూర్ఖులై వెళ్ళారు. దేవుడు వారితో నేను ఉండను అన్నాడు. కాబట్టి దేవుడు ఎవరికో తోడుగా ఉండడంటే, నువ్వు ఒక నాయకత్వానికి అప్పచెప్పుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతుకుతే దేవుడు నీకు తోడుగా ఉండడు. శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, కానీ ఏం చేయాలి? లోబడి బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు మనం శుద్ధి ఏ విషయంలో చేసుకోవాలి? దైవ సేవకుడు లోబడే విషయంలో నీ తత్వం ఏంటి? ఒకవేళ చదువుకున్న వాళ్ళే ఉండవచ్చు. కొన్ని సంఘాల్లో సేవకుడిలో తక్కువ చదువు ఉంటుంది. ఆ సంఘాల్లో కొందరు గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని తీసేసి మాట్లాడు, కరెక్ట్ కాదు. దేవుని చేత అభిషేకించబడి, ఏర్పరచబడి, నిర్ణయించబడిన వ్యక్తిని ఎవరు కూడా తక్కువ చేయడానికి వీల్లేదు, చదువున్నా చదువు లేకపోయినా. కానీ వీళ్ళు మోషే మాటను ధిక్కరించి ఇష్టానుసారంగా వెళ్ళారు. ఇది నేను అంటున్నాను, ఈ సంవత్సరం ఎన్నిసార్లు అలా వెళ్ళింటారు, ఎన్నిసార్లు అలా ఏడ్చింటారు, ఎన్నిసార్లు అలా బాధపడి ఉంటారు. కాబట్టి శుద్ధి చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు దేవుని సేవకుడికి, సంఘానికి లోబడి బ్రతుకుతున్నావా? సంఘ కట్టడలను అనుసరిస్తున్నావా? మంద యొక్క అడుగు జాడలను వెంబడిస్తున్నావా? మందలో ఉంటే కాపుదల ఉండి ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఏ సింహమో ఏ పులో చంపింది. కాబట్టి ఈరోజు మూడవ అంశం, శుద్ధి చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, నువ్వు సంఘానికి కట్టుబడి ఉండాలి, సేవకునికి లోబడి ఉండాలి, మాటను మీరకుండా జాగ్రత్త పడాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ఎన్నిసార్లు అలా మన ఇష్టానుసారంగా బ్రతికేమేమో పరిశీలన చేసుకుని చివరిగా, ఇంకా ఉన్నాయి కానీ చివరిగా అతి ముఖ్యమైన విషయం చెప్తాను. ఎజ్రా గ్రంథం టీ ఎక్కడ చేశారు? అయిపోయిందా? చల్లారిపోవాలి మళ్ళీ. 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. పెద్దలు నా యొద్దకు వచ్చి ఆ జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములే చేయొచ్చు, వారి కుమార్తెలు పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తాం, ప్రైజ్ హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్తాం, ప్రైజ్ హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒకవేళ నేను అంటాను, శాపగ్రస్తమైన నీ బ్రతుకులో లేదు, జాగ్రత్త పడ్డావు, మంచిదే. సేవకుడికి లోపడ్డావు, మంచిదే. నువ్వు వదిలిపెట్టి తగ్గించుకుని పరిచర్య చేస్తున్నావు, పని చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. అయితే ఇది మాత్రం చాలా మందిలో ఉంది. ఏం చేసుకోవట్లేదంట? వేరుపరుచుకోవట్లేదు. ఎవరితో? లోక సంబంధులు ఎలా బ్రతుకుతున్నారో అలానే బ్రతుకుతుంటారు, వాళ్ళలాగే జీవిస్తుంటారు. అందుకనే ఈ ఎజ్రా ఈ విషయం తెలియగానే బట్టలు చించుకున్నాడు, గడ్డము పెరుక్కొని దుఃఖపడి వేదన పడి దేవాలయానికి ఎదురుగానే వీధుల్లోని దేవాలయం వెళ్లకుండానే వేదన పడుతూ దుఃఖపడుతూ అంగలారుస్తూ ఏడుస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా బాధపడుతున్నాడంటే, పరిశుద్ధపరచుకున్న ప్రజలు, పరిశుద్ధతలో నివసించాల్సిన ప్రజలు, నీతిగా బ్రతకాల్సిన ప్రజలు, నీతిని అనుసరించాల్సిన ప్రజలు లోకస్తులతో కలిసిపోయారు. ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఉంటారు, ఇంకెళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సహవాసాలు వేరు, వాళ్ళు కూడికలు అక్కడ కూడా కూడుకునే స్థలాలు వేరు. ఎంత దారుణం! దేవుడు ఎంత బాధపడతాడు.
ఎజ్రా ఏడుస్తున్నాడు, అయ్యో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు, తమను తాము వేరు చేసుకుని బ్రతకవలసిన వారు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా ఇకలు, వాళ్ళలాగా పక్కపక్కలు, వాళ్ళలాగా లోక సంబంధమైన ఆలోచనలు, వాళ్ళలాగా పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, పద్ధతుల విషయంలో కావచ్చు, అన్ని వాళ్ళనే అనుసరించి నడచడం ఎంత దారుణ విషయం. ఏం చేద్దామండి, లోకంలో ఉన్నాం కదా, తప్పదు కదా, తప్పదు, మార్చుకోవాలి. నిజమైన విశ్వాస అయితే సంప్రదాయాలకో లేకుంటే వాటికో వీటికో కాదు, వాక్యానికి విలువనివ్వాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఎజ్రా తన గడ్డము పెరుకు వేసుకుని దుఃఖం, బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకుని అంగలారుస్తున్న కారణం ఒకటే, వాళ్ళు వ్యభిచారం చేశారని కాదు, వాళ్ళు పాపం చేశారని కాదు, వారు దొంగిలించారని కాదు, లేకుంటే దేవునికి విరోధంగా దోపుడు సొమ్మును ఏదైనా దోచుకున్నారని కాదు, ఒకటే, వాళ్ళ బ్రతుకులో సరైన వేరుబాటు జీవితం లేదు. బైబిల్లో ఏమనుంది? వేరై రక్షణ పొందుడి అని ఉంది కదా, ఉందా లేదా? ఈ మూర్ఖ తరము వారికి వేరై అంటే మొట్టమొదట మన బ్రతుకులు ఏముండాలి? వేరుబాటు జీవితం ఉండాలి. లోకస్తులకు వేరుగా బ్రతుకు ఆలోచన ఉండాలి. వాళ్ళు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా దేవుని యొక్క సత్యాన్ని ఎరగకుండా, దేవుని యొక్క న్యాయ విధిని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, వాళ్ళ క్రియల్లో పాలు పంపలు ఉండకుండా, వారితో కూడా మనం బ్రతకకుండా, వారి ఆలోచన చొప్పున నడవకుండా, మనల్ని మనం ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకొని నీతిగా బ్రతికే విధంగా మనం ఉండాలి. అలా లేక వారితో కలిసిపోయారు. ఎవరు కలిసిపోయారంటే చూడండి, దారుణమైన విషయం. ఈ అపరాధము చేసిన వారిలో ఎవరున్నారు? పైన వచనం, ఇప్పుడు రెండో వచనం కింది భాగాన్ని, ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజంగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును, నా పై దుప్పటిని చింపుకొని, నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటేనే. అంత చెప్పవలసిన వారు, నడిపించవలసిన వారు, సరిగ్గా ఉండవలసిన వారు లోకస్తులతో కలిసిపోయి లోకానుసారంగా మాటలు, లోకానుసారం పద్ధతులు, లోకానుసారం ఆలోచనలు ఉంటే ఆ జీవితంలో క్షేమం ఎలా వస్తుంది? పరిశుద్ధ మందిరాన్ని ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకడానికి కదా, దేవుని యొక్క సన్నిధి ఉండడానికే కదా. మనం కానీ చదువుతాం ఆ యొక్క దాని కాంటెంపరీగా మీరు కానీ మలాకి, నహూము కానీ, జకరే గ్రంథాల్లో కానీ చదివితే, మందిరాన్ని ఎందుకు కట్టుకోవాలి అంటే అక్కడ దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండడానికి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేరేపించబడిన వారు చెరలో నుంచి వచ్చారు, మందిరం కట్టారు, కానీ బ్రతుకులు మార్చుకోలేదు. ఏంటంటే ఈరోజు మందిరం కట్టుకుంటారు, మందిరం పరిచర్య చేస్తారు, కానీ లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ముహూర్తాలు, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కులాలు, పెళ్ళిళ్ళకి వచ్చే దగ్గరికి ఏంటి రంగులు, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కట్నాలు, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ముహూర్తాలు. ఇది లోక సంబంధం పోకడు కదా. మనము అలా ఉండాలి అనుకోవడం ఎంత దారుణం. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తే మంత్రాలు, అంత్రాలు, తంత్రాలు, ఎంత దారుణం. దేవుని నమ్ముకున్న బిడ్డలు లోకస్తుల మాట విని, మన ఇస్త్రీ చేసే వెంకటేశ్వరుడు వాళ్ళ కూతురికి బాగలేదు, నంద్యాల వెళ్ళాడంట, గుంటూరు వెళ్ళాడు, జ్వరం తగ్గలేదు. అందుకని కొమరోల దగ్గర వెళ్ళి తాయితీ కట్టుకుని వచ్చాడు. మరి బాబు, తాయితీ కట్టుకునే జ్వరం తగ్గిద్దా? ఎంత దారుణంగా ఉన్నారు జనాలు. మనుషులు ఎంత మభ్యపెడుతున్నారు, మనుషులకు బలహీనతలు ఎట్లా ఆడుకుంటున్నారు ఈరోజు. అందుకనే అలాంటి వాళ్ళ గురించి చూడండి, ఇలాంటి యాజకుల గురించి ఒక మాట ఉంది, పెద్దల గురించి ఒక మాట ఉంటుంది. మీరు కానీ ఎజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం, ఎజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించుదురు, చూడండి, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు.
నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుతున్నాను. పెద్దలు, దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేయాలి? పవిత్రతకు అపవిత్రకు భేదం చెప్పాలి, తెలియజేయాలి. మొన్న మధ్య మన ఆర్సించి పెళ్లి జరిగితే వెళ్తే అని చెప్పాడు, సంప్రదాయాలు ఎంత ఎట్లా గౌరవించాలో, తాళి పట్టుకున్న వాల్యూ ఎలాంటిదో, ఇంకా మాటలు వింటే అందరూ ఇంకా దాన్నే ఫాలో అవుతారు. దానికి ఒక కథనల్లి, దానికి ఒక స్టోరీ చెప్పి ఎంత కన్విన్స్ చేశాడో. భేదమెంచరో తెలియదు. ఏమంటున్నాడు? నా ప్రజలు ప్రతిష్ఠితమైన దానికి, అక్కడ ఉంటుంది చూడండి, చాలా ప్రతిష్ఠితమైన దాని నుంచి సాధారణమైన దానిని భేదమెంచరు. ఏది ప్రతిష్ఠితము, ఏది పరిశుద్ధము, ఏది నీతియుక్తము, ఏది సత్యము, ఏ విధంగా బ్రతకాలని భేదమెంచకుండా ఇది మామూలే, కామన్, ఎవరైనా చేస్తారు అన్నట్టుగా వేరుబాటు జీవితం లేకుండా అందరిలాగానే జీవిస్తారు. అందరిలాగా. ఇది దారుణమైనటువంటి పాపం. అసలు బేసిక్గా నీ బ్రతుకులో వేరుబాటు లేకపోతే, ప్రత్యేకత లేకుండా బ్రతుకుతూ నువ్వు ఎలా పరిశుద్ధమైన జనం అవుతావు? అందుకనే దేవుడు కూడా మనకు తోడై ఉండాలంటే మనల్ని ప్రత్యేకించుకోవాలి. మీరు కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటాను, ఓకే 6వ అధ్యాయం 18 కింది భాగం నుంచి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు కావున. వారు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయదా? ఏముంది అక్కడ? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు జనాల్లో లెక్కించబడరు అని మనం వింటాం. ఒక జనం విడిగా ఉంటుందని మొర్దెకై విషయంలో హామాను అనే వ్యక్తి కుట్ర చేశాడు. మన జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. దానియేలు వల్లే పరిశుద్ధతను పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలా ఉంటేనే దేవుడు తోడుగా ఉంటాడు. భేదమెంచకుండా ఏముందులేండి, ఎవరు చేసిన ప్రార్థన, ఎవరైనా దైవ సేవకుడే, ఎవరైనా కాదు. నీకు అప్పచెప్పిన దైవ సేవకుడు ఎవరో నువ్వు గుర్తించాలి. నువ్వు అంటుగట్టిన పొలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అలా బ్రతకాలి. అందుకని యాజకుల గురించి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, భేదమెంచరు, ప్రతిష్ఠితమైన దాన్ని. ఏది ప్రతిష్ఠితము, ఏది దేవునిది, ఏది సాధారణమైన దాన్ని. దైవజనుకు పనే అది కదా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి పాపములో నుండి వాళ్ళు వేరుపరిచిన దాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారని బైబిల్లో రాయబడింది. అందుకే కదా దైవ సేవకుడు ఏది పాపం అది చెప్పాలి. ఏం చేసినా పర్లేదు, మనం తప్పదు కొన్నిసార్లు అని చెప్పడం కాదు. కాబట్టి ఈరోజు నువ్వేమి శుద్ధి చేసుకోవాలి? మొదట శపితమైనది ఏదైనా కొంత ఉందేమో శుద్ధి చేసుకోవాలి. రెండవదిగా అహం, నేను అనే తలంపుతో మందిరానికి వస్తున్నావేమో శుద్ధి చేసుకోవాలి. మూడవదిగా ఏంటి? దైవజనునికి ఏ విధంగా లోబడుతున్నామో శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన కారణాలను బట్టి వాళ్ళ జీవితాల్లో కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయా లేవా? సరి చేసుకోవాల్సిన పనులా కాదా? తర్వాత చివరిగా లోకములో నుండి వేరుపరుచుకోలేకుండా కలిసిపోతున్నారు. క్రిస్మస్ సీజన్ వస్తే ఎలా కలిసిపోతారో మనకు తెలుసు, లోకస్తులు. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, శపితమైనది కొంత ఏదైనా ఉంటే నేను మీతో రాను, ఉపయోగము లేదు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఈ శాపగ్రస్తమైన ఏవైనా మన బ్రతుకులో ఉందేమో పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. వాటిని ఉంటే మనమే నిర్మూలన చేయాలి. అది ఈరోజు కూడిక. మనమే దాన్ని తీసివేసుకోవాలి. ఒకవేళ నువ్వు తీసివేసుకోలేకపోతే నీ బలహీనతను కాల్చగలిగిన అగ్ని కోసం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రజలు హల్లెలూయా. బలహీనులే శిష్యులు. చిన్న మాటకు భయపడి, చిన్న అమ్మాయికి భయపడి పరిగెత్తి పారిపోయాడు పేతురు. కానీ దాని తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత రాజుల ఎదుట, అధికారుల ఎదుట యేసే క్రీస్తుని ప్రకటించాడు. ఆ నామము నిమిత్తమై అవమానం పొందడానికి మేము
మాకు సిద్ధము అన్నట్లుగానే బ్రతికారు. అప్పుడు ఒకప్పుడైతే పారిపోయారు. చూడండి, కాబట్టి ఈరోజు మన బ్రతుకుల్లో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసుకోగలిగితేనే వచ్చే సంవత్సరమైన దేవుని యొక్క తోడు కాపుదల. నా వల్ల కాదు అంటే దేవుని వల్ల కూడా కాదు. దేవుడు ఏం చేస్తాడు? పాప శుద్ధి చేసుకున్న వాడిని అపవిత్రుడిగా ఎంచి కొట్టివేస్తాడు. ఈ సంవత్సరం కూడా ఇంతే. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఎన్ని సంవత్సరాలు బాధపడతారు? ఎన్ని సంవత్సరాలు అదే స్థితిలో ఉంటారు? మార్చుకుంటే పోయిద్ది కదా. మనం మార్చుకుంటేనే మన బ్రతుకు మారుతుందని తెలిసినప్పుడు ఇంకా మార్చుకోకుండా అలానే ఎలా బ్రతుకుతారండి? కాబట్టి ఈరోజు మనం మార్చుకోవాలి. శాపగ్రస్తమైనది, శపితమైనది మన బ్రతుకులో, మన కుటుంబాల్లో, మన పిల్లల్లో ఏదైనా ఉందో మనం దేవుని సన్నిధిలో దాన్ని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి, ఒప్పుకొని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టకుండా ఉంటే దేవుని తోడు ఉండదు, దేవుని కాపుదల ఉండదు, ఉపయోగం ఉండదు. ఇంక ఈ జీవితానికి నా బ్రతుకు ఇంతే అనుకునే భ్రమలో ఉంటే దేవుడు కూడా నిన్ను బాగు చేయడు. దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడంటే నీ బ్రతుకును, నీ మనసును మార్చుకున్నప్పుడే బాగు చేస్తాడు తప్ప నువ్వు కఠినపరుచుకుంటే దేవుడు ఏమీ చేయలేడు. కాబట్టి ఈ శుద్ధీకరణ కూడికకు వచ్చిన మనం శుద్ధి చేసుకోకుండా, వీటిని నిర్మూలన చేసుకోకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తున్న యెహోషువ ప్రార్థన దేవుడు ఆపాడు. ముందు శుద్ధి చేసుకోమని చెప్పి, దాని తర్వాతనే ఏదైనా. కాబట్టి ఇప్పుడు శుద్ధీకరణ ప్రార్థన కంటే ముఖ్యమే కదా. నువ్వు ప్రార్థన చేస్తావు, అంగీకరించకపోతే ఉపయోగం ఏముంది? గుండెలు కొట్టుకొని ఏడుస్తావు, దేవుడు అంగీకరించకపోతే ఉపయోగం ఏముంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగా ఆయన లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటి? లోబడలేదు. నిష్టానుసారంగా బ్రతికి వచ్చి మళ్ళీ ఏడుస్తే సరిపోతుందా? తప్పు. మార్చుకోవాలి. ఈ సంవత్సరం ఎలాగోలా అలా బ్రతికామేమో, ఇక మీదట అలా బ్రతకకుండా ఉండడానికి ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకొని నీ బ్రతుకులో ఉన్న శపితమైనది వాటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. లేకపోతే దేవుడు కాపుదల నీకు రాదు, దేవుని కనికరం నీకు రాదు. ఇంకా మనం చూస్తే వర్షింపవలదని ఆజ్ఞాపించను రాయబడింది. ఎవరైతే అపవిత్రంగా ఉంటారో, శాపగ్రస్తంగా ఉంటారో, శపితమైన ఉంటుందో వాళ్ళ బ్రతుకులు వర్షము కూడా వాళ్ళ మీదకి వర్షింపకూడదని రాయబడి ఉంది. ఇంకా ఫలించదు మన బ్రతుకు, మొలకెత్తదు. కీర్తన గ్రంథం 60వ అధ్యాయంలో అది మొలకెత్తగా ఆశీర్వదించను రాయబడింది. వర్షముతో భూమిని చదును చేసి తడిపి మొలకెత్తినప్పుడు ఆశీర్వదిస్తాడు. అసలు మొలకలు కూడా రాకుండా వర్షాన్ని ఆఫ్ చేస్తాడు. ఎండిపోవడమే మన బ్రతుకు సంవత్సరాలు. ఎందుకు అంత కర్మ? దేవుడు మార్చుకుంటే నేను దీవిస్తాను అంటున్నాడు కదా, వదిలిపెడితే నేను దీవిస్తాను అంటున్నాడు కదా. వదిలిపెట్టుకోవడం, మార్చుకోవడం మన చేతనైనప్పుడు, మన చేతిలో ఉన్నప్పుడు వదిలిపెట్టకుండా, మార్చుకోకుండా ఎందుకు బ్రతకాలి? పాపాత్ములని వాళ్ళు ఒప్పుకున్నారండి. దేవుడు కాపుదల ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఆ మాట చూసుకొని ముగిద్దాం. చూడండి ఎంత దారుణమైన వ్యక్తో. రాజుల్లో రెండవ గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటాను. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం నేను చదువుతాను. దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. చూడండి 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టి కీడు చేయ తన్ను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవ్వడు లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన అమోరీయులు విగ్రహం పెట్టుకొని అతడు బహు హేముగా ప్రవర్తించను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను.
అంతకుముందు ఏం జరిగింది? ఒక మాట చదువుతాం, ఈ మాట చదువుకుంటూ ఉంటే అది కంప్లీట్ అవ్వదు. మీరు 21:19 వచ్చిన చూడండి. నీవు అతను చూసి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చిందేమనగా, దీన్ని స్వాధీనపరచుకోల నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. తర్వాత కీడు నీ మీదకు వచ్చును అని చెప్పిన దానిని బట్టి ఇప్పుడు అంత హేక్రియలు చేసినటువంటి ఈ అహాబు ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుతుంటే 28వ వచనంలో యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఏమంటున్నాడు? అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింప చేయకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పింతును. కన్నీటి ప్రార్థనకు ఒక వ్యక్తి నిజంగా బాధపడితే దేవుడు చేసే క్రియ చూడండి. ఎలాంటి వాడు? అహాబు గురించి నీచుడు, అమ్ముకున్నాడు తను తాను. నాబోతు యొక్క ద్రాక్ష తోటను అన్యాయం చేత ఏం చేశారు? ఉపవాస దినాన్ని ప్రకటించి దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ లేవనెత్తి దేవదూషణ చేశాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు అని చెప్పి సాక్షిని పెట్టి నిర్దాక్షను కొట్టి చంపి తోటను స్వాధీనపరుచుకుంటే ఏలీ చెప్పాడు, ఎక్కడైతే కుక్కలు అతని రక్తం నాకేయో అదే చోట నీ రక్తం నాకుతంటే భయపడి ఇప్పుడు ఏం అహాబు చూడండి, అక్కడ గోనెపట్ట కట్టుకొని వస్త్రములు చింపుకొని ఉపవాసం ఉండి వ్యాకులు పడ్డాడు. అయ్యో నా బ్రతుకు ఇట్లా అయిపోతే ఎట్లా? అర్థమైపోయింది ఆయన ఎంత శక్తిమంతుడో. 3 సంవత్సరాలు వర్షం పడలేదు, ఇప్పుడు పడమంటే పడింది. అగ్ని కురిసింది, అక్కడ ఉన్నట్టుండి బయలుదేవతలు చంపేసి. కాబట్టి ఆ దేవుని ఎరిగి ఇప్పుడు ఆయన భయపడ్డాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు ఎలాంటి దుర్మార్గుడనైనా ఎలాంటి క్రియలు చేసినా ఈ సంవత్సరం అంతా ఎంత విరోధంగా ప్రవర్తించినా ఒకవేళ ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నా మీదకి ఇంత అపాయం రాబోతుందేమో తండ్రి నన్ను క్షమించండి, నా కుటుంబం ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతుందేమో తండ్రి నన్ను క్షమించని నువ్వు గోనెపట్ట కట్టుకొని నీ వస్త్రమును అంటే వస్త్రము కాక మీ హృదయమును చించుకొని దేవుని ఎదుట కన్నీళ్లు కారుస్తే దేవుడు దాన్ని తప్పిస్తాడేమో, దాన్ని విడిపిస్తాడేమో. కాబట్టి మనం శుద్ధి చేసుకోవాలి, దుష్క్రియలు ఆయనకి ఎదుట కనపడకుండా శుద్ధి చేసుకోవాలి. కాబట్టి అందుకనే ఇంత సుదీర్ఘంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పటికైనా శుద్ధి చేసుకుంటే వదిలిపెడితే మన బ్రతుకులు బాగుపడతాయి. లేకపోతే సంవత్సరములు జరుగుతుండగా సంవత్సరాలు గతిస్తాయి, కానీ మా బ్రతుకు ఎంత మాత్రము పైకి హెచ్చించబడదు. శుద్ధి చేసుకోవడం మన చేతుల్లో ఉన్నప్పుడు చూడండి, బాధపడ్డం అహాబు చేతులు బాధపడ్డాడు, అయ్యో సారీ ప్రభు క్షమించయ్యా అంటే ఆపాడు, అతని కాలం ఆపాడు. దేవుడు ఆపాలనుకుంటున్నాడేమో. నీ కుటుంబం చిక్కుల్లో పడి, నీ కుటుంబం దుఃఖంలో పడి, నీ కుటుంబం నిట్టూరులు పడి నశించిపోయి దుఃఖకరమైన స్థితిలోకి రాకుండా ఆపడానికి నీ కన్నీటి ప్రార్థనే కారణం, నువ్వు తగ్గించుకొని చేసే ప్రార్థన కారణం. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? మనమందరము ఏమి తీసివేసుకోవాలి? మొదట ఏం చేయాలి? శపితమైనది ఏదైనా ఉందేమో తీసివేసుకోవాలి. తీసేసుకుంటారా? ఉంచుకుంటారా? మార్చుకుంటారా? మాట అంటన్నా ఉన్నంత కాదు, తర్వాత దానికి లోబడి తీర్పులోకి వస్తావు, జాగ్రత్తగా. కాబట్టి శబ్దం చేసిన వాళ్ళు ఏం చేశాడు? మీరిన తర్వాత శాపం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని భయపెట్టావు, మానానో భయానో ఏదంటారు కదా, అలా అయినా సరే ప్రవర్తన మార్చాలి, కొన్ని ఆలోచనలు మార్చాలి, కొన్ని పద్ధతులు మార్చాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరందరూ మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విన్న మనమందరి జీవితాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన శాపగ్రస్తమైన తీసివేసుకునే మనసు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆ విధంగానే దైవ సేవకు లోబడి నడిపింపును అంగీకరించే మనస్సు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఇంకేం చెప్పుకున్నాం? తర్వాత
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆహాన్ని వదిలిపెట్టి తగ్గించుకొని వచ్చే మనసు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. తర్వాత అతి శ్రేష్టమైన మాట, లోకములో నుండి మనం వేరుపరుచుకొని ప్రత్యేకమైన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి అలా బ్రతికినప్పుడే అక్కడ రాయబడింది, అప్పుడు నేను వారికి దేవుడినై ఉంటాను. అలా దేవుని కాపుదల్లో బ్రతికే శ్రేష్టమైన ప్రత్యేకంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రజలాడ హల్లెలూయా. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత టీ తాగిన తర్వాత మన బాధ ఏంటో దేవుని సన్నిధికి కుమ్మరిద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం వాక్యం విన్నాం. ఏంటి? శుద్ధీకరణ. రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. వచ్చే సంవత్సరానికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. మీ బ్రతుకులు బాగు ఉండాలంటే, మీ బ్రతుకుల్లో పోగొట్టుకున్నటువంటి దీవెనలు తిరిగి రావాలంటే, ఏ విషయంలో శపితమైనది శాపగ్రస్తమైనది నీ బ్రతుకులు ఉందో వాటిని తీసివేసుకోవాలి, నిర్మూలన చేయాలి. కాబట్టి అందరూ నోరు తెరిచి ఎవరికి వారు, అవును ప్రభు నా బ్రతుకులో శాపగ్రస్తమైంది, పలాంది ఉంది ప్రభు అని ఎవరికి వాళ్ళే ఒప్పుకోండి. ఎవరికి వాళ్ళే మనస్ఫూర్తిగా ఈ రోజులో మన బ్రతుకుల్లో మన కన్నీటి ద్వారా మనకున్న ప్రతి పాపము, దోషము, శాపం కరిగిపోయి దేవుని కృపను పొందుకొని రేపటి నుండే ఒక అద్భుత కార్యాలు మన జీవితాలు జరుగునట్లుగా దేవుని క్రియ, దేవుని యొక్క సూచన మన బ్రతుకులో రేపటి నుండి మాత్రమే కనిపించినట్లుగా ఈరోజు శుద్ధీకరణ జరగాలి. మన బ్రతుకులు ఉన్న శాప రోత పాప జీవితాన్ని, ద్వేషం, అసూయ, కుళ్ళు, మత్సరం, కపటం తొలగించుకొని హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించుకోగలిగిన, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన, ఒకరినొకరు ప్రార్థన చేసుకోగలిగిన శ్రేష్టమైన భక్తిలోకి మనం వచ్చినట్లుగా మన బ్రతుకును ఈరోజు రాత్రి శుద్ధీకరించుకుందాం, శుద్ధీకరణ చేసుకుందాం, వదిలిపెడదాం. వాక్యము చేతనే కదా. దాన్ని సరిగా చూసుకున్న దాన్ని బట్టి ఆ వాక్యపు అర్థంలో సరిగా చూసుకుని ఈ తప్పు ఉంది తీసివేసుకుంటున్నాను, ఈ లోపం ఉంది సరి చేసుకుంటున్నాను, ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడ లోకస్తులతో కలిసిపోయాను, ఇక్కడ లోకస్తులను బట్టి నడుచుకున్నాను, ఇక్కడ విగ్రహాల దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ అన్యుల మాటలు విని అంతరాలు తంత్రాల దగ్గరికి వెళ్ళాను, క్షమించండి ప్రభువా, ఇక ఎన్నడూ అలా ఉండను అని తీసివేసుకుంటే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు క్లుప్తంగా చేయండి, దాని తర్వాత మళ్ళీ అందరం కలిసి చేసుకుందాం.